ఇవాళ దినపత్రికలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, రాజ్యపూజ్యం, అవమానం. ఇలా దినపత్రిక సాధారణంగా దినపత్రికలలో వస్తూ ఉంటాయి. ఇవాళ రాశి ఫలాలు, రాజ్యపూజ్యం, అవమానం, ఎన్ని గంటలకు కాలం ఉంది, ఎన్ని గంటలకు దుర్ముహూర్తం ఉంది, ఇవన్నీ అంశాలు సాధారణంగా పత్రికలలో వస్తుండే. చాట్ జీపీటీ వచ్చినాక ఈ పత్రికల రాశి ఫలాలు చెప్పుడు బయట పెట్టింది అది. సో చాలా ఇన్ఫర్మేషన్ దీని నుంచి చాట్ జీపీటీ నుంచి గ్యాదర్ అవుతూ ఉంది. చాట్ జీపీటీకి నేను ఇవాళ ఒక 12-13 క్వశ్చన్స్ వేసిన, పత్రికలు ఇచ్చి క్వశ్చన్స్ వేసి వాటిపైన అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. రైట్, అంతకంటే ముందు లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైవ్ ఫ్రీ కంటెంట్, లైక్ చేయండి. మీ యూట్యూబ్లలో వాడుకోండి, మీ ఫేస్బుక్, మీ ట్విట్టర్ ఎక్కడైనా వాడుకోవచ్చు ఈ వీడియోల్ని ఫ్రీగా. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక పత్రికలకు సంబంధించినటువంటి చాలా డాటా ఉంది ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి డాటా. ఎస్, ఆ డాటాకు సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం. పత్రికలలో నేను వార్తలు నిజాయితీగా ఉన్నాయా ఇవాళ వార్తలు అని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. ఈ పత్రికలన్నిచ్చి తెలంగాణ తెలుగు ఉన్న పత్రికలు అదేం చెప్తా ఉంది, పత్రికలన్నీ ముఖ్యమైన సంఘటనలు, సీఎం దావోస్ పర్యటన, మేడారం జాతర, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు మొదలైనవి ఫ్యాక్ట్ పరంగా రిపోర్ట్ చేశాయి. కానీ ఫ్రేమింగ్లో పక్షపాతం స్పష్టంగా ఉంది. పత్రికలు వార్తలు రాసినాయి కానీ కొంతమందికి ఏది అనుకూలంగా అందులో వార్తలు రాసినాయి. హరీష్ రావుకు వచ్చిన సిట్ నోటీసులను కొన్ని పత్రికలు చట్టపరమైన ప్రక్రియగా రాసినాయి. నమస్తే తెలంగాణ, మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించాయి. ఈ నమస్తే తెలంగాణ, మన తెలంగాణ ఈ పత్రికలు ఎవరి? కేసీఆర్ కుటుంబానికి కాబట్టి సో హరీష్ రావుకి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు నమస్తే తెలంగాణ, మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించినాయి. ఇక మిగతా కొన్ని పత్రికలు ఏమో చట్టపరమైన ప్రక్రియగా చూపించినాయి. ఇక సంఘటన నిజం ఎంత అంటే, కథనం దిశా పత్రిక రాజకీయ వైఖరిపై ఆధారపడి ఉందట. దిశా పత్రిక రాజకీయ వైఖరిపైన ఆధారపడి ఉంది ఆ అంశంలో. ఇక పేడ్ న్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఈ పత్రికలన్నీ వార్తలు రాస్తున్నాయి కదా, ఏమైనా పేడ్ న్యూస్ ఉన్నాయా? పైసలు తీసుకొని పత్రికలు వార్తలు రాస్తా ఉన్నాయా ఏందని ఒకటి అడిగితే, పేడ్ న్యూస్ అని లేబుల్ చేసిన వార్తలు లేవు, కానీ కింది లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి. పేడ్ న్యూస్ కు లక్షణాలు ఏమేమి ఉంటాయంటే, సీఎం దావోస్ పర్యటనపై అతి విస్తృత పిఆర్ తరహా కథనాలు. అతి విస్తృతంగా, సాధారణంగా దావోస్ పర్యటనకి వెళ్తున్నాడు పెట్టుబడుల కోసం అని రాయాలి, కానీ అతి విస్తృతంగా ప్రచారం చేయడం వెనకాల చాట్ జీపీటీకి డౌట్ వచ్చింది. సూపర్ డూపర్ ఈ పైసలు తీసుకొని రాసినాయిందని. మేడారం జాతర నిర్వహణ విషయం ఓకే, కానీ నిర్వహణపై విమర్శలు ఏమీ చేయలేవట పత్రికలు. ఇక రెండోది, ప్రభుత్వ వైఫల్యాలను చాలా తక్కువగా చూపిస్తా ఉన్నాయట పత్రికలు. సో ఇవి ప్రచారాత్మక జర్నలిజం, సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు అంటారట వీటిని. చాట్ జీపీటీ చెప్తా ఉంది సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు. అయితే ప్రత్యేకంగా ఇది డబ్బులో తీసుకొని రాసిన వార్త అని ఎక్కడ రాసలేదు, కానీ ఇగో ఈ లక్షణాల ఆధారంగా ఇవి ఖచ్చితంగా సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు ఉన్నాయి. పైసలు తీసుకున్నారు కానీ వార్త రూపంలోనే రాసిర్రు, ప్రయోజనం పొందిరు కానీ వార్త రూపంలోనే రాస్తున్నారు అనేటువంటి మాట చాట్ జీపీటీ చెప్తా ఉంది. అన్ని పేపర్లకు నిన్న మెయిన్ పేజీలో సగం పేజీ ఇచ్చారు కదా మేడం, దాని ప్రభావం అన్నట్టు. సో ఇది ఈ 2 క్వశ్చన్ తో పాటు రాజకీయ పార్టీల ప్రచారానికి వార్తలు వినియోగపడతా ఉన్నాయా అంటే, పత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఈ రాజకీయ పార్టీలు తమ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా, పత్రికలు కూడా దానికోసమే రాస్తున్నాయా ఏందని అడిగితే, పత్రికల మధ్య స్పష్టమైన విభజన ఉందట. తెలంగాణలో ఉన్నటువంటి పత్రికల మధ్య స్పష్టమైన విభజన. నమస్తే తెలంగాణ, మన తెలంగాణనేమో బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా చూపించిందట. ఏది? నమస్తే తెలంగాణ, మన తెలంగాణ బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా చూపించిందట. ఇక దిశ వచ్చేసి బీసీలకు కాంగ్రెస్ మోసం అనే పాపులిస్ట్ ధోరణిలో వార్తలు రాసిందట. అంటే దిశ పత్రిక బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది అనేటువంటి వార్తను ఆ పాపులిస్ట్ ధోరణిలో రాసిందట. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమో పాలన, అభివృద్ధి, పరిపాలన వార్తలకు ప్రాధాన్యం. వార్తలు ప్రజలకు సమాచారం ఇవ్వడం కన్నా పార్టీ నెరేటివ్ను బలపరుస్తున్నాయి. ఈ పత్రికలు ప్రజలకు సమాచారం ఇచ్చుడు కాదు, ఆ పార్టీలకు డబ్బా కొడుతున్నాయి అనేది చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట. ఇక ఇంకొకటి అడిగిన, సార్ మరి పత్రికలలో రెడ్డి నాయకుల పైన ఎలాంటి వార్తలు వచ్చినాయి అని అడిగిన.
అడిగితే ఎక్కువగా ప్రస్తావించిన పేర్లు ఇలా 10 పత్రికలు ఇస్తే 10 పత్రికలలో ఎక్కువగా ఎవరి పేర్లు ప్రస్తావించారంటే రేవంత్ రెడ్డి సీఎం పేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు, కోమటిరెడ్డి పేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఎక్కువ వాడిని. అంచనా ఏంటంటే మొత్తం రాజకీయ వార్తల్లో పత్రికల్లో వచ్చే రాజకీయ వార్తల్లో 40 నుంచి 50% ఈ రెడ్ల వార్తలే ఉన్నాయట. 40 నుంచి 50% వార్తలు ఈ రెడ్లే. ఇక అందులో ముఖ్యంగా ఏమేమి అంశాలు తీసుకున్నది, దావోస్ పర్యటన గురించి, మేడారం జాతర గురించి, మంత్రులకు హెచ్చరికలు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ గురించి ఇవి తీసుకునేట. రెడ్డి నాయకత్వాన్ని ఎట్లా ఫ్రేమ్ చేసిన ఈ పత్రికలు అంటే రెడ్డి నాయకత్వం ఈజ్ ఈక్వల్ టు పరిపాలన అభివృద్ధి విజన్ ఫ్రేమ్. రెడ్డి నాయకులు అంటే వాళ్ళు పరిపాలన అభివృద్ధి విజన్ ఫ్రేమ్ లో ఉన్నారని చెప్పి పత్రికలు తీసుకొచ్చినాయట. 40 నుంచి 50% వార్తలు రాజకీయ వార్తలు వాళ్ళే అన్నట. ChatGPT చెప్పింది ఇది. తర్వాత విలవ నాయకులపై వచ్చిన వార్తలు ఏమున్నాయని అడిగితే ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత అంచనా రాజకీయ వార్తల్లో 20 నుంచి 25% వీళ్ళ పేర్ల మీద ఉన్నాయట. 20 నుంచి 25% అంటే వాళ్ళు 50, వీళ్ళు 25. 75% వార్తలు రెడ్లు రావుల మీద ఉన్నాయి అన్నట్టు. ఏం విషయాల మీద వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావు, ప్రభుత్వంపై విమర్శలు కేటీఆర్, పార్టీ వ్యూహ సమావేశాలను కవిత. విలమ నాయకులకు సంబంధించినటువంటి ఏం రాసిరు? ప్రతిపక్షం, పోరాటం, రాజకీయ కక్ష ఫ్రేమ్ చూసుకోగా వీళ్ళై. రెడ్ల ఏమో అభివృద్ధి విజన్ 2047, వీళ్ళ ఏమో ప్రతిపక్షం, పోరాటం, రాజకీయ కక్ష ఫ్రేమ్ ఇది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నా ఇక్కడ తెలంగాణ పత్రికలు ఏమన్నా మాట్లాడుతున్నాయని అడిగినప్పుడు తెలంగాణ ఎడిషన్ లో కవరేజ్ చాలా తక్కువ ఉంది చంద్రబాబు ఆయన ఏపీ ప్రభుత్వం గురించి. కొన్ని పత్రికల్లో రాజకీయ మద్దతు, యాత్రల అప్డేట్స్ మొత్తం కవరేజ్ లో 5 నుంచి 8% ఆయనకి ఇచ్చింది. మొత్తం కవరేజ్ లో 5 నుంచి 8%, 75 + 8 83 వీకేనా? ఇక మిగిలింది ఎంత? 17. ఈ 17%లో ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉండాలి. ఈ మొత్తం రాజకీయ వార్తల్లో 5 నుంచి 10% మాత్రమే బీసీ కులాలకు సంబంధించిన వార్తలు. 83 + 10 93. ఇక 7 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళది. ఇంకేమైనా సమస్యలు ఈ బీసీ కులాలకు సంబంధించిన వార్తలు ఏమొచ్చినాయి ఇలా పత్రికల్లో అంటే వచ్చిన వార్తల స్వభావం ఏంటంటే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందనే ఆరోపణలు ఈ దిశా పత్రికలో వచ్చింది. స్థానిక సంఘ సమావేశాలు, మున్సిపల్ ఎన్నికల ప్రాతినిధిత్వ సమస్యలు, ఏది 42% రిజర్వేషన్ అనేటువంటి అంశాలు. ఇగో ఇవి బీసీల వార్తలు ఈ పత్రికలు కవర్ చేసినాయి. 5 నుంచి 10%. 100కి 93% ఉన్నటువంటి వర్గాలకేమో 17% వార్తలు, పిడికెడు మంది లేని వాళ్ళ కోసం 75%, 83% వార్తలు. అంటే వీళ్ళ వార్తలు వీళ్ళు దగ్గినా వీళ్ళు తుమ్మినా మనం చదువుతుండాలన్నట్టు ఈ వార్తల. ఇక అది నువ్వే చెప్పు. నేను ఎమ్మెల్సీని కాకపోతే ఇదివరకు చెప్పినట్టు చెప్తుంటే కానీ ఎమ్మెల్సీని అయినా కాబట్టి ఇప్పుడు అది చెప్పలేను. బీసీల పట్ల ఈ పత్రికల ధోరణి ఎట్లా ఉంది? అనుకూలంగా మాట్లాడుతుంది ఏంది? దిశా పత్రిక మాట్లాడుంది నిర్లక్ష్య ధోరణి, బీసీల పట్ల నిర్లక్ష్యం. బీసీలు అంటేనే చిచి బీసీల అనేటువంటి ఏమేం పత్రికలు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ప్రధాన పత్రికలు బీసీలను చీదరించుకుంటున్నాయట. బీసీలు అంటే చీచి అంటున్నాయట. బీసీలను ప్రధాన అంశంగా చూడని ధోరణి ఉందట. ఎక్కువ పత్రికల్లో కనిపిస్తుంది. బీసీలు అంటే అసలు అంశమే కాదు, వాళ్ళు లెక్కనే లేరు, జనాభా లెక్కలనే లేరు వాళ్ళు అనే ధోరణితో కనిపిస్తా ఉన్నాయట బీసీల పట్ల పత్రికల ధోరణి. జర్నలిజం ప్రమాణాలు, విలువలు. ఈనాడు టెక్నికల్ స్టాండర్డ్స్, విస్తృత కవరేజ్ గంతే. కానీ ఈ బీసీల విషయంలో ప్రమాదకరమైనటువంటి పత్రిక. ఇక ఆంధ్రప్రభ జర్నలిజం ఫస్ట్ అన్న దావా పెట్టుకుంది. జాతీయ, అంతర్జాతీయ వార్తలు. ఇక చాలా పత్రికలు స్కామ్లు, రాజకీయ గొడవలపై సెన్సేషనల్ హెడ్లైన్స్, లోతైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తక్కువ. హెడ్లైనే సెన్సేషనల్, ఇక ఏది ఇన్వెస్టిగేషన్ లేదు. ఇక రేటింగ్ విషయానికి వస్తే 5 స్టార్ రేటింగ్ డేటా ఆధారంగా ఇవాళ అడిగితే ఈనాడుకు ఏది టెక్నికల్ దీని రేటింగ్ లో 4 రేటింగ్ వస్తే నమస్తే తెలంగాణకు 2 రేటింగ్ వచ్చింది. మిగతా అన్ని పత్రికలకు 3 రేటింగ్ ఇచ్చింది ChatGPT. ఇక ఇది కాకుండా తుది సారాంశం ఏం కనిపిస్తా ఉంది ఇందులో అంటే 20 తారీఖు 1వ నెల 2026 నాటి తెలుగు మీడియా చిత్రపటం ఎట్లా ఉందంటే వార్తల్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయి కానీ కథనాల దిశ పార్టీ కుల రాజకీయాల ప్రభావంతో ఉంది. కథనాలన్నీ పార్టీలు కుల రాజకీయాలతో ఉన్నాయి. బీసీ వర్గాలు ఇంకా సెంట్రల్ స్టేజ్లోకి రాలేదు ఈ పత్రికలలో. ఇది మీడియా సంస్కరణలు, సామాజిక సమతుల్యత అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది. ఎంత బాగా చెప్తుంది చూడ్రి. క్లియర్గా ఈ గ్రాఫ్ ఒకసారి చూడొచ్చు మనం. ఈ గ్రాఫ్ ఏది ఈ రోజున 9 తెలుగు దినపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తల సగటు ధోరణి చూపిస్తుంది. రెడ్డి నాయకుల గురించి 45% వార్తలు. ఇగో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి గురించి.
అర్థం ఏమిటంటే దాదాపు సగం రాజకీయ వార్తలు రెడ్డి నాయకత్వం చుట్టూనే తిరుగుతున్నాయి. వాటిలో ఎక్కువగా ఏమని తింపుతున్నాయి? పాలన, దావోస్ పర్యటన, మేడారం జాతర, ప్రభుత్వ నిర్ణయాలు. ఆఖరికి మేడారం జాతర గిరిజనుల ఆదివాసీ బిడ్డల ఆత్మీయ పండుగ, ఆ పండుగ వార్త కూడా రెడ్ల పేరు మీదనే రాస్తా ఉన్నాయట. పవర్ సెంటర్ కవరేజ్ ఇస్తా ఉన్నాయట వీళ్ళకు. అంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇలా వార్తలు వస్తా ఉన్నాయి. ఇక ఈ 9 దినపత్రికల్లో వెలమ నాయకుల గురించి ఎంత వార్తలు ఇచ్చినట్టే 25% వార్తలు వెలమ నాయకుల గురించే ఇచ్చినాయి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఒకటే ఇంటి గురించి 25% వార్తలు. 25. అర్థమైందంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా పావుభాగం వార్తలు వెలమ నాయకులపై ఉన్నాయి. ఎందుకుండయి? నమస్తే తెలంగాణ, మన తెలంగాణ వాళ్ళే కదా. వాటిలో ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రభుత్వంపై విమర్శలు, రాజకీయ కక్ష అనే ఫ్రేమింగ్ తోటి ఉన్నాయట. వీళ్ళు అమాయకులు, శుద్ధపూసలు, వీళ్ళంతా మేలిమి ముత్యాలు లేరు అని రాసుకొచ్చినాయి. నమస్తే తెలంగాణ, మన తెలంగాణ. పోరాట రాజకీయ కవరేజ్ ఏమో వీళ్ళ మెడకు గుట్టిరు. పోరాట రాజకీయ కవరేజ్ వీళ్ళకు. వాళ్ళేమో అభివృద్ధి విజను 2047 వాళ్ళేమో పాలన చేస్తారు. ఇక బీసీలు ఎవరయ్యా మరి? దీంట్లో బీసీల సంగతి ఏంది అని అంటే ఈ గ్రాఫ్ చూస్తే బీసీ సమస్యలు 10%. బీసీలకు ఏమేమి అంటగట్టిరు పదాలంటే బీసీలకు మోసం, పదవుల నిరాకరణ, రాజకీయ అన్యాయం. అత్యంత కీలక విషయం ఏంటంటే తెలంగాణ జనాభాలో 60% పైగా ఉన్న బీసీలు ఉన్న వార్తల్లో మాత్రం 10% కూడా స్థానం లేదు. ఈ 60 నేను చెప్పలేదు దానికి, అదే చెప్పింది. తెలంగాణ జనాభాలో 60%కి పైగా బీసీలు ఉన్న వార్తల్లో మాత్రం 10% కూడా స్థానం లేదు. ఇది మీడియా నిర్మాణాత్మక వివక్షను స్పష్టంగా చూపిస్తుంది. ChatGPT ఎంత క్లియర్గా చెప్తుంది చూడు. ఇక ఇదే దాంట్లో ఇతర వార్తలు ఏమేమి వచ్చినాయి అని చెప్పి చూస్తే ఏపీ వార్తలు, జాతీయ వార్తలు, స్థానిక పరిపాలన, ఇతర కుల సామాజిక అంశాలు 20%. ఈ గ్రాఫ్ చెప్పే కఠిన నిజం ఏంటంటే మీడియా పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగిందంటే రెడ్లకు వెలమలకు కలిపి 70% స్పేస్ పత్రికలు. రెడ్లకు వెలమలకే 70%, బీసీలకు 10%. ఇక్కడ పదజాలం ఏం వాడుతా ఉన్నారు? రెడ్డోళ్ళని వెలమోలని పేపర్లలో ఏమని చెప్తా ఉన్నారంటే సీఎం, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, విజన్, అభివృద్ధి. ఇవి వాళ్ళకు వాడుతున్న పదాలు. బీసీలకు ఏం వాడుతున్నారు పదాలంటే మోసం, అన్యాయం, న్యాయం కోసం పోరాటం, నిర్లక్ష్యం. ఇవి బీసీల కోసం బీసీ నాయకత్వానికి వాడుతున్న పదాలేమో ఇవి. చూసిరా ఈ పత్రికల కథ. భాషలో వర్గ ఆధారిత తేడా స్పష్టంగా ఉందని చెప్తా ఉంది ChatGPT. భాషలో కులాన్ని బట్టి గౌరవం. సపోజ్ మీరు చూడండి, ఎప్పుడన్నా సభ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు జరిగేటప్పుడు బీసీలను స్పీకర్ కానీ చైర్మన్ గారు ఏమని పిలుస్తారో చూడండి. నేను మాట్లాడాల్సి వస్తే తీన్మార్ మల్లన్న అని అంటారు. అదే వెలమాయన మాట్లాడాల్సి వచ్చినప్పుడు తక్కెలపల్లి రవీంద్రరావు గారు. అదే అక్కడ గారు ఉంటది. ఏవిఎన్ రెడ్డి గారు గౌరవార్థం. గౌరవార్థాలు వాళ్లకు, మాకేమో పేరు చివరన గారు ఉండదు. ఇక బీసీలు ఎవరు మాట్లాడినా సుబ్బారావు గారు అయితే ఇక్కడ సుబ్బిగాడు అయిపోతారు. అంటే చట్టసభల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయరు, మీకు అర్థమవుతుంది. అది సంస్థాగత పక్షపాతం ఎట్లా ఉంటుందంటే, ఇన్స్టిట్యూషనల్ బయాస్ ఎట్లుందంటే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ వెలమ నాయకత్వానికి అనుకూలంగా ఉందట. దిశ పత్రిక బీసీ అంచున ఉన్న వర్గాల గొంతుగా ఇవాళ భావోద్వేగ శైలిలో ఉందట. ఈనాడు వచ్చేసి పరిపాలన, అభివృద్ధి వార్తలు. ఈనాడు కమ్మ వైపు మొగ్గు అన్న విమర్శలు ఉన్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడలేదు. కమ్మ వైపు మొగ్గు చూపుతారన్న విమర్శలున్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడతలేదు. లోపల కమ్మగా రాస్తాం. రెడ్డిగా బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఏది? మరి మళ్ళీ ఇన్ని చెప్తున్నావు కదా, ఏ పత్రిక మనది, ఏది కాదు, ఏ పత్రిక మనల్ని మోసం చేస్తుందంటే ChatGPTని అడిగితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలుగా ఈ విశ్లేషణలో తేలాయి. మోస్ట్ డేంజరస్ పత్రికలు బీసీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అని చెప్పి ChatGPT చెప్తా ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలు అని చెప్తా ఉన్నాయి. ఎందుకు ప్రమాదకరం అంటున్నామని మళ్ళీ అడిగినా, బీసీల వార్తల శాతం అత్యల్పం. మొత్తం రాజకీయ వార్తల్లో బీసీలకు సంబంధించిన 5 నుంచి 8% మాత్రమే. కానీ అదే పత్రికల్లో రెడ్డి వెలమల వార్తలు 60 నుంచి 70% ఉన్నాయి. ఇది సంఖ్యాత్మక అణిచివేత, న్యూమరికల్ మార్జినలైజేషన్ అని చెప్పి చెప్తా ఉంది. ఇది సంఖ్యాత్మక అణిచివేత. పత్రికలు కూడా ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నాయో చూడు బీసీల పట్ల.
ఇంకా ఇది కాకుండా బీసీలను సబ్జెక్టుగా కాక ఆబ్జెక్టుగా చూపిస్తా ఉన్నారు. ఈ పత్రికల్లో బీసీలు ఉద్యమం చేసే నాయకులుగా, పాలసీ రూపకర్తలుగా, విజేతలుగా కాకుండా కేవలం సమస్య, ఓటు బ్యాంకు, రిజర్వేషన్ డిమాండ్ చేసే వర్గంగా మాత్రమే చూపించారు. యాక్చువల్ గా వాళ్ళనేమో ఇట్లా చూపించారు, మనల్నేమో ఇట్లా చూపించారు. ఇది మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో నిలబెడుతుంది. ఈ పత్రికలు చూడు, మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో చూపెడతా ఉన్నాయి ఈ పత్రికలన్నీ. ఇంకా అది కాకుండా ఇది అయిపోయింది కదా, ఇది ఇక్కడ పదజాలం ద్వారా అవమానం. ఎట్లా అవమానం చేస్తా ఉంది బీసీలు అంటే, రెడ్డి వెలమలనేమో విజన్, పాలన, నాయకత్వం రెడ్డి వెలమలకు, బీసీలకు డిమాండ్, అసంతృప్తి, ఒత్తిడి, ఆరోపణ. బీసీ ఉద్యమాలపై మౌనం, బీసీ రిజర్వేషన్, బీసీ కులగణన, బీసీ రాజకీయ ప్రాతినిధ్యం పైన ఇది సూక్ష్మ కుల వివక్ష. ఈ అంశాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయవు లేదా చిన్న బాక్స్ న్యూస్ గా పక్కన పెడతాయి. అది కూడా పసిగట్టింది చూడు చాట్ జీపీటీ. తుది వర్గీకరణ బీసీల దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి అని చెప్పి రేటింగ్స్ ఇచ్చింది. మధ్యస్థ ప్రమాదం సాక్షి, విజయక్రాంతి, V6 వెలుగని చెప్తే, సాపేక్షంగా ఇవాళ బీసీలకు అనుకూలంగా ఉన్న పత్రిక దిశ పత్రిక అని చెప్తా ఉంది. ఇక ఇది కాకుండా బీసీలను అదేం చెప్పింది మళ్ళా, బీసీలను తిడితే కాదు, బీసీలను కనిపించనివ్వకుండా చేస్తేనే అత్యంత ప్రమాదకరం. బీసీల వార్తలు బీసీలను కనిపించకుండా చేస్తున్నటువంటి పత్రికలు ఏవైతే వాటితో అత్యంత ప్రమాదకరం అని చెప్తుంది. ఈ విశ్లేషణ ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి బీసీలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రికలుగా ఇవాళ తేల్చేసినాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బీసీలు ఎవరు కొనొద్దని చెప్తా ఉంది. ఇగో ఇవి పత్రికల పైన ఉన్నటువంటి సమగ్రమైనటువంటి డాటా. ఇక ఇంతకు మించిన డాటా లేదు, ఇంతకు మించింది ఏది లేదు. ఉన్నది ఉన్నట్టుగా కుప్పబోసి చెప్తా ఉంది ఈ పత్రికలు చేస్తున్నటువంటి కంప్లీట్ మోసాన్ని. ప్రజలారా, ఇన్ని రోజులంటే మనం పత్రికల్లో వచ్చిన వార్త దాని వెనకాల కావచ్చులే, నిజం కావచ్చు, కానీ ఇలా చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వార్త ఎందుకు రాసింది పత్రిక, ఏ వార్త వెనకాల మర్మం ఏముంది, దాని వెనకాల కులం ఉందా, దాని వెనకాల పార్టీ ఉందా, దాని వెనకాల ఇవ్వడన్న ప్రయోజనం ఉందా, పేడు వార్తన, ఇవి కూడా బయట పెడుతుంది. ఈ టైంలో కూడా పత్రికలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే రేపు పొద్దున ప్రజల్లో నవ్వుల పాలు కావడం తప్ప ఇంకేమీ లేదు. ప్రజల చేతికి సంపూర్ణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీ పప్పులు ఉడికే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు పత్రిక డిజైన్ చేసిన తర్వాత మీ PDF కాపీని మీరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకొని ఈ పత్రిక జర్నలిజం ప్రమాణాలను పాటించిందా ఇవాల్టి ఎడిషన్ అని చెప్పి 14 పారామీటర్స్ ఉంటే అవి ఇచ్చేయండి. ఇచ్చేస్తే అదే చెప్తుంది ఏమేమి మిస్టేక్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బయాస్ ఉంది, ఎక్కడెక్కడ మనం దెబ్బతింటా ఉన్నాం, ఎక్కడెక్కడ ఈ పత్రికలు ఎవరి కొమ్ము కాస్తున్నాయి అనేది మీ ఎడిటర్లకే అర్థమవుతుంది. మీరు PDF ఇచ్చి చూడండి. మేము ప్రతిరోజు ఇస్తా ఉన్నాం, ప్రతిరోజు ఇస్తా ఉంటే అది మొత్తం భాగవతం. నిన్న ABN రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పాలకు మీద 6 క్వశ్చన్లు వేస్తే అసలు మైండ్ బ్లాక్. ఇంకా మళ్ళీ ఎవరు రాయనికి కూడా సాహసం చేయడు. అటువంటి అంత క్లియర్గా చాట్ జీపీటీ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ పత్రికలు ఏ విధంగా ఉన్నాయో టీవీ ఛానళ్ళు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ సాటిలైట్ ఇప్పుడు ఎవరు చూస్తలేడు, టీవీలో ఎవరు చూస్తలేడు, పేపర్లో ఎవరు చదువుతలేడు. కాబట్టి సరే, కొద్దిగా గొప్ప దాన్ని చూసేటువంటి ఒక 4% ఉన్నారు. ఈ 4% వర్గం ఏదైతే ఉందో ఇది 96% వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా చదువుతా ఉంది. అందుకోసమే బీసీలారా, ఇక్కడ మన పత్రికలు లేవు, ఇక్కడ మన టీవీలు లేవు. మనకున్నదల్లా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇటువంటివి మాత్రమే మనవి. ఇక్కడ మన అభిప్రాయాన్ని ఏది గంటాపదంగా చెప్పుకునేటువంటి అవకాశం మనకు ఇక్కడ కలుగుతా ఉంది. అందుకోసమే బీసీ ప్రజలారా, మీరు సోషల్ మీడియాను ఎక్కువ వాడండి. సోషల్ మీడియాలో మన వార్తల్ని మనమే ప్రసారం చేసుకోవాలి. ఈ బీసీ ఉద్యమాన్ని కంప్లీట్ గా పత్రికలు పక్కకు పెట్టి, ఈ బీసీలకు అత్యంత ప్రమాదకరంగా ఈ పత్రికలు ఉన్నాయి కదా, వీటిని దెబ్బగొట్టేటువంటి శక్తి ఓన్లీ సోషల్ మీడియా మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ పత్రికలలో వచ్చేటువంటి వార్తలు మనకు వ్యతిరేకమైన వార్తలు మనమే పైసలు పెట్టుకొని కొనుడు. వాళ్ళని మనమే పైసలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ వార్తలు కొనుడు. అందుకోసమే దీన్ని పక్కకు పెట్టి, ఎట్లాగో మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి న్యూస్ ఛానల్ ఉన్నట్టే లెక్క, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇక్కడ ఈ లైవ్ ఇక్కడ క్లియర్గా సరికొత్త
ఏది తరహాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు కంటెంట్ పంపిస్తూ ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూట్యూబ్ ఛానల్ కానీ తీన్మార్ మల్లన్న అఫీషియల్ యూట్యూబ్లో వచ్చేటువంటి లైవ్ను మీరు ఓబిఎస్ ద్వారా లేదంటే వీమిక్స్ ద్వారా మీరు కూడా మీ ఛానల్లోకి లైవ్గా తీసుకోవచ్చు. అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత ఇది ఫ్రీ కంటెంట్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎన్ని ఛానల్స్లో వస్తుంది? ఇప్పుడు 320 ఛానళ్ళు వస్తుంది. 325 ఛానల్లో ఈ లైవ్ పోతా ఉంది. అందుకోసమే ఎక్కువ మంది యువకులారా ఈ యూట్యూబ్ లైవ్ పెట్టుకోండి. ఈ యూట్యూబ్ లైవ్ ఫ్రీ. దీని ద్వారా మీరు మానిటైజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి, ఉపాధి పొందండి. మన భావజాలం వ్యాప్తి జరుగుతుంది, మీకు 10 రూపాయలు వస్తాయి. ఇది అందుకోసమే సోషల్ మీడియాలో మీరొక యుద్ధ వీరులుగా బీసీ ఉద్యమంలో వీర సైనికులుగా పనిచేయాలనుకునేటువంటి ఉడుకు రక్తం ఉన్నటువంటి యువకులారా మీరు చేయాల్సింది, ఒకవేళ నిజంగా ఈ పోరాటంలోకి మేము వస్తామన్నా అనంటే మీరు చేయాల్సింది ఇదే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. చూశారు కదా, పత్రికల భాగవతం అట్లున్నది. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో క్లియర్గా ఏఐ చెప్తా ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఏంది ఈ పత్రికలు ప్రమాదకరం, బీసీలకు కానీ తర్వాత కొన్ని వర్గాలకి పత్రికలు ప్రమాదకరం అని చెప్తుంది. కాబట్టి మనము దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. అందుకే మళ్ళీ ఇంకో విషయం కూడా రాసింది ఇందులో. ఇన్నర్గా రాస్తూ ఉంది అంటే లోపల మనకు అర్థం కాకుండానే మన పైన విషం జిమ్ముతూ ఉంది. తర్వాత మన పైన విమర్శలు కానీ లేకపోతే మన గురించి వార్తలు కానీ ఉల్టా రాయడం పక్కకు పెడితే అసలు కనిపించకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి పత్రికలే చాలా ప్రమాదకరం అని చెప్తా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ వార్తల్లోకి వెళ్తే ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం. సిల్వర్ 3 లక్షలు దాటింది. ఏది వెండి 3 లక్షలు కిలా, 3 లక్షల పైన 3,20,000 రూపాయలు అయిందట. నిన్న 5,000 రూపాయలు అయిందంట. నిన్న వెండి పరుగులు ఆగడం లేదు. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. సోమవారం ఢిల్లీలో కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఈ ఒక్కరోజే 10,000 పెరిగి 3,05,000కు చేరింది. హైదరాబాద్తో పాటు ఇతర సిటీల్లోనూ 3,18,000 వరకు పలుకుతుందంట. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు వేస్తుండటంతో వెండి ధరలు పెరుగుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు బంగారం రేట్లు కూడా పైకి పోతున్నాయి. హైదరాబాద్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 2,460 రూపాయలు పెరిగి 1,46,240 రూపాయలకు ఏది 10 గ్రాములు అంటే తులం బంగారం అనమాట. 1,46,240 రూపాయలు. ఢిల్లీలో 1,46,390 రూపాయలు రికార్డు ధర నమోదు చేసింది. ఇక్కడ బంగారం పెరుగుతూనే ఉంది. బంగారం అవుతుంది. తర్వాత వెండి అగ్వసాగు ఉంటుండే 3 నెలల్లో డబుల్ అయింది. జస్ట్ 3 monthsలో డబుల్ అయింది వెండి రేటు. అట్లున్నది అనమాట లెక్క. తల్లులకు తొలి పూజ. మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు, మనువడతో కలిసి తల్లులకు తులాభారం, బంగారం సమర్పణ. బంగారం అంటే అక్కడ ఏది బెల్లాన్ని బంగారం అంటారు, తులాభారం వేస్తారు. తులాభారం అంటే అక్కడ ఎంత మనిషి ఎంత వెయిట్ ఉంటే, ఎంత బరువు ఉంటే ఆ బరువు తగ్గట్టుగా అక్కడ ఏది బెల్లం పెట్టి, ఆ బెల్లం అంటే బంగారాన్ని పెట్టి కొలిసి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. భక్తులను పలకరిస్తూ షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట. సీఎం మంత్రులు సహా అధికారులకు పట్టుబట్టలు పెట్టింది ఎవరు? మంత్రి సీతక్క.
ఇదంతా కూడా తులాభారం. ఇక్కడ తక్కెట్ల ఇది బెల్లము, తర్వాత ఇక్కడ మనవడు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనదేవతలకు నిలయమైన మేడారంలో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. కొత్తగా రూపుదిద్దుకున్న సమ్మక్క సారక్క గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. మంత్రులతో కలిసి పైలాన్ను ఆవిష్కరించారు. ఆదివారం మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రాత్రి అక్కడి హరిత హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం 6:20 కుటుంబ సభ్యులు మంత్రులతో కలిసి తల్లుల గద్దెల వద్దకు చేరుకున్నారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం సీఎంకు ప్రధాన పూజారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారక్క గద్దెల ప్రారంభ పైలాన్ను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలకు మొదటి మొక్కులు చెల్లించారు. పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం అంటే బెల్లం సమర్పించారు. తన మనవడు రుద్రదేవుతో కలిసి తులాభారం వేసి 68 కిలోల బంగారాన్ని దేవతలకు సమర్పించిందంట. అంటే బాబుతోటి కలిసి, అంటే మనవడితోటి కలిసి 68 కిలోలంట. దీనికి సంబంధించి నేను ఒకసారి అది చూసుకుంటే తులాభారం వేసిండ్రు. తర్వాత మంత్రి సీతక్క అందరికి కూడా, మంత్రులకు, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అది ముఖ్యమంత్రికి అందరికి కూడా పట్టు వస్త్రాలు పెట్టిందట. బట్టలు పెట్టిందట అందరికీ, మంత్రులందరికీ, తర్వాత అక్కడ ముఖ్యమంత్రికి కూడా. తులాభారం వేసిన ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సౌండ్ పెట్టద్దు, అదో పరిశాన్ ఉంటుంది మనకు. ఇట్లా తులాభారం వేస్తారు. ఇట్లా ఎంత ఉంటే అంత రైట్. ఇక దావోస్కు సీఎం దావోస్ వెళ్తా ఉన్నాడు. పెట్టుబడుల లక్ష్యంగా అని చెప్పి చెప్తా ఉన్నారు పేపర్లలో పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి. వరుసగా 3వ EF సదస్సుకు హాజరైతా ఉన్నాడు. ఇవాళ నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ అవుతాడంట. అంటే ఇదివరకే మన దగ్గరికి వచ్చేసి అసలు యాక్చువల్గా మన దగ్గర ఏది విజన్ 2047 పేరుతోటి మనం ఇక్కడ నిర్వహించింది కదా. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ దావోస్లో ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరున్నటువంటి కంపెనీలతోటి అక్కడ డీల్ చేసుకొని ఆ తర్వాత ఆ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. నేటి నుంచి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాలపై దృష్టి, ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ని ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుందంట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఏదో ఆదేశాలు జారీ చేసింది. ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కూడా ఏది ఎమ్మెల్యేల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, తర్వాత ప్రతిపక్షాల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, లాస్ట్కి వస్తే జడ్జిల ఫోన్లు కూడా దొంగతనాన విని మోసం చేసి తర్వాత ఇక్కడంతా కూడా కథా కమావేశం నడిపించినటువంటి వాళ్ళపైన సిట్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అందులో భాగంగా హరీష్ రావు కూడా ఇందులో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు కూడా నోటీస్ ఇచ్చినట. ఆ తర్వాత మరి కేసీఆర్ కూడా ఇస్తారా ఏందనేది చూడాలి. ఇంకా చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐన్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయంట. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇప్పటివరకు ఏముంటుంటే అంటే అతను యాక్చువల్గా ఆఫీసర్లని కొంతమందిని వాళ్ళని వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసిండ్రు. ఇప్పుడు లీడర్లను కూడా పిలిచి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇవాళ 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం నార్సింగిలోని హరీష్ రావు నివాసానికి సిట్ అధికారులు వెళ్ళగా ఆ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారులు నోటీస్ కాపీలను సిబ్బందికి ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా
పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీష్ రావుకు సిట్ విచారిస్తున్నట్లు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు అనుచరులను పంజగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. తర్వాత సిట్ కూడా వారి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు తెలిసింది. ఇక ఐ న్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ ఆధారాలు సేకరించిందట. అన్న గుడ్ మార్నింగ్. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి హరీష్ రావుకి నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అది చక్రధర్ గౌడ్ అంటే ఆరోపించినటువంటి నేపథ్యం, అంటే ఈ ఆధారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందన్న? అన్న గతంలో ఇది నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో అది హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేయడం, దట్ ఈస్ అ ప్రైవేట్ కేసు. ఓకేనా అన్న? ఓకే. అది కాకుండా ఫస్ట్ లో 2024లో ఒక కేసు అయింది మార్చ్ లో, ప్రభాకర్ రావు అండ్ టీమ్ భుజంగరావు వాళ్ళందరి పైన అయింది కదా. దాంట్లో కొంతమంది ఈయన మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? సిద్దిపేట సిఐ ఒకరు అరెస్ట్ అయ్యారు. దాంట్లో సిద్దిపేట సిఐ అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు వీళ్ళతోటి, భుజంగరావు వాళ్ళతోటి. వాళ్ళు ఇచ్చిన ఆధారాలతోటే ఈయనని పిలుస్తున్నారు ఇవాళ. ఓకే. సో అంటే అధికారులు ఇచ్చిన ఆధారాలే. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు, చక్రధర్ గౌడ్ అన్నట్టు ఎందుకు నేను ఉండేది హైదరాబాద్ లో అయితే సిద్దిపేట సిఐకి నాతో ఏం పని అన్నా? ఇక్కడ హైదరాబాద్ సరే సిద్దిపేట అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఎస్ఐబి చీఫ్ కి నాతో ఏం పని, భుజంగరావుకి రాధాకిషన్ రావుకి నాతో ఏం పని? ఇది ఎలా చూసినా బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే దీనికి కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని వీళ్ళు మాట్లాడినప్పటికీ వీళ్ళ కక్షపూరితం లేదు, ఏం లేదన్న. దొంగతనం జరిగితే 4 చోట్ల దొంగతనం జరిగితే 4 ఎఫ్ఐఆర్లు అవుతాయి, 4 విచారణ ఎదుర్కోవాల్సిందే. అలాగే ఇప్పుడు ఈయన ఎదుర్కొంటుండు. దీంట్లో 1000 సాక్ష్యాలు ఉన్నాయన్న ఆయన చేసినట్టు, 1000 ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏదో ఆయన అదృష్టం బాగుండా మరి 30 ఏళ్ల రాజకీయ చతురత వాడ సుప్రీంకోర్టులో కూడా తప్పించుకున్నాడు. బట్ ఉన్న విషయం ఏంటంటే ఆయన అనేటోడు నేరం చేసిండు. ఇవాళ కోర్టు సిట్ విచారణ ఎదుర్కోవాల్సిందే. మెయిన్ గా అయితే నాదే ఉంటది దాంట్లో, ఎందుకంటే వేరే వాళ్ళ విషయంలో హరీష్ రావు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాలే. గానీ ఎందుకు చక్రధర్ గౌడ్ పైన ఎందుకు ప్రధానంగా దృష్టి సారించిండు, తర్వాత ప్రధానంగా నీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నాడు? ఇప్పుడు నాదే కాదు, మీకు మన మల్లన్న గారికి అడ్వకేట్ అయినా, నాకు అడ్వకేట్ అయినా, శరత్ గారు అడ్వకేట్. నా మీద కేసులైన క్రమంలో అడ్వకేట్ శరత్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. బట్ వాళ్ళ నోటీస్ లో ఉందో లేదో, అంటే మా ఇంట్లో ఆఫీస్ బాయ్ ఫోన్ తోటి ఏం పని అన్న, ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు చెప్పండి? అంటే ఒక అడ్వకేట్ చేశారంటే అది మల్లన్న మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇంకేదో చక్రధర్ కోసం కాదని చెప్పిరే అనుకోండి. మరి వాట్ అబౌట్ మరి మా ఇంట్లో ఆఫీస్ బాయ్ సంగతి ఏంటి, సిద్దిపేట పోరగాల సంగతి ఏంటి? 10 పైసలకు 10 కిరాణాల ఫోన్ కూడా ట్యాప్ చేసిరు ఊర్లో. మనతో ఏం పని అంటే? ఇది హరీష్ రావుకి ఏంటంటే అభద్రతా భావం. సిద్దిపేటలో 30 ఏళ్ల తన రాజకీయంలో ఎవడు కూడా ఆయనను ముట్టినోడు లేడు. సో ఈ విషయంలో ఆయన ఏం చేసిండంటే చక్రధర్ తోటి ఏమైతుందో కామన్ మ్యాన్ అని డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. వేరే విషయంలో అయితే ఇండైరెక్ట్ అయ్యేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాలంటే సమ్ 3 స్టెప్పులు 4 స్టెప్పులు అధికారులతోటి విచారణ చేసేవాడు. చక్రధర్ చేసే క్రమంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. సో ఇది ఐ న్యూస్ లో సర్వర్లు పెట్టి ఏదైతే చేసిరో శ్రవణ్ రావు ఉన్నాడు ఇందులో 100% ఉంటాడు. 100% ఉంటాడు. వాళ్ళ ఆఫీస్ లో పెట్టినప్పుడే చక్రధర్ కూడా జరిగింది. నిజంగా దర్యాప్తు కరెక్ట్ గా వెళ్తే మాత్రం హరీష్ రావు దోషి అని తేలుతది. ఇది ఎలాంటి ఆయన ఏదో ప్రభుత్వం మీద ఏదో పోరాటం చేస్తున్నది లేదు, ఏం లేదు. ఆయన అంతా డ్రామాలు వేస్తాడు, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందనే పనికిమాలని అన్ని తీస్తాడు. ఏదైనా 2 ఎఫ్ఐఆర్ అయినప్పుడు 2 సార్లు విచారణ ఎదుర్కోవాలి. సుప్రీంకోర్టు కొట్టేసింది నాకు సంబంధించిన ఎఫ్ఐఆర్, నేను ప్రైవేట్ గా పెట్టింది. ఇది హైకోర్టు జడ్జి గారు సుమోటోగా తీసుకున్న కేసులో ఇప్పుడు ఈయన విచారణ ఎదుర్కొంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇగో ఇది చక్రధర్ గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ ఏది ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులే గతంలో అందులో పనిచేసి తర్వాత అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులే ఇక్కడ హరీష్ రావు పేరు చెప్పిండు.
చెప్పింది కాబట్టి అందులో 100% సిట్ విచారణ జరుగుతుంది, జరిగితే 100% హరీష్ రావు బయటపడతారు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు చక్రధర్ గౌడ్. ఐనోస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైనటువంటి మాజీ పోలీసు అధికారుల వాంగ్మూలాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నెంబర్లకు చెందినటువంటి ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను ఇప్పటికే విచారించింది. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది. చూసుకోగా ఎవడు కొంచెం ప్రత్యర్థులుగా ఉంటే, ఎవరు కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. చేస్తే ఏమవుతుంది? దొంగతనము ఉంటుందా? పాపం ముట్టిగానే పోదు కదా. కొంచెం కాలమైనా కానీ, కొంత టైం పట్టినా కానీ బరాబర్ తేలిపోతుంది. నడుస్తూ ఉంది లెక్క. ఇక నాగోబా కిటకిట. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బేటింగ్ అనంతరం 200 మంది కొత్త కోడళ్ళు నాగోబాతో పాటు సతీక్ దేవతలను దర్శించుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. బిందెలతో నీళ్లు తెచ్చి గోవాడ్ను శుద్ధి చేశారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ సమ్మక్క సారక్క మేడారం జాతర ఎట్లయితే ఉన్నదో, ఆదిలాబాద్లో గోండుల ఆరాధ్య దైవం అనేటువంటి నాగోబాకు సంబంధించినటువంటి జాతర కూడా కొనసాగుతూ ఉంది. మొన్న స్టార్ట్ అయింది, నిన్న ఇవాళ కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ నాగోబా జాతరకు సంబంధించి కూడా ఏర్పాట్లు భారీగా చేసిండ్రు. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే బేటింగ్ అంటే ఏంటిదంటే, కొత్త కోడలు ఉంటారు కదా, కొత్తగా పెళ్లి చేస్తున్నటువంటి కోడళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కొత్త కోడలని అక్కడ నాగోబాకు పరిచయం చేస్తారు. అంటే దేవుడికి అట్లా పరిచయం చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా కొనసాగుతుంది. కాబట్టి అది చేసిండ్రట నిన్న. ఇక స్పెయిన్లో రైలు ప్రమాదం, 39 మంది మృతి. స్పెయిన్లో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదంలో 39 మంది చనిపోయారు. అయితే హైస్పీడ్ రైలు ఒకటి పట్టాలు తప్పగా అదే సమయంలో మరో రైలు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందంట. ఈ ప్రమాదంలో 159 మంది గాయపడ్డారు పాపం. ఇక బ్యాడ్మింటన్కు సైనా గుడ్ బై. ఇండియా లెజెండరీ షట్లర్, ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో దేశానికి తొలి పథకం అందించిన మాజీ వరల్డ్ నెంబర్ 1 సైనా నెహ్వాల్ కెరియర్కు గుడ్ బై చెప్పిందట. 2 ఏళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న ఈ హైదరాబాదీ మోకాలి సమస్య వల్లే ఆట ఆపేశారని చెప్పేసి వెల్లడించింది. మోకాలి సమస్యతో బాధపడుతుందంట. 2 ఏళ్ల నుంచి ఆడతలేదు సరిగా. ఇది ఇట్లా ఉంటే బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నిక. ఇవాళ బాధ్యతల స్వీకరణ ఉంటుంది. అతి చిన్న వయస్కుడైనటువంటి అధ్యక్షుడిగా రికార్డు సృష్టించుండు. పార్టీ యువ విభాగం నుంచి అధ్యక్షుడిగా ఎదిగినటువంటి నబీన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎక్కడ 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు ఉన్నటువంటి ఎవరు? నితిన్ నబీన్ అనేటువంటి బీహార్కు చెందినటువంటి నాయకుడు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిండు, మంత్రిగా పనిచేసిండు ఆ రాష్ట్రంలో. తర్వాత ఇక్కడ కీలకంగా గతంలో ఛత్తీస్గఢ్ తర్వాత అంటే ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కీలకంగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ఇవన్నీ కూడా నిర్వహించిండంట. ఇందులో భాగంగా అంటే అతి పిన్న వయస్కుడైనటువంటి అంటే జాతీయ అధ్యక్షుడిగా ఈయన 1980లో పుట్టిండట. ఎవరు? నితిన్ నబీన్. 1980లో పుట్టినటువంటి నితిన్ నబీన్ అప్పుడే భారతీయ జనతా పార్టీ కూడా 1980లోనే ఆ టైంలోనే ఆవిర్భావం జరిగింది. అయితే పార్టీ పుట్టినటువంటి నితిన్ నబీన్ ఇప్పుడు పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతుండనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి తొందరలో. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువగా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని జేపీ నడ్డా తర్వాత ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నితిన్ నబీన్ను నియమిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అంటే రాజకీయ వ్యూహాలు వేయడంలో కానీ, తర్వాత ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడంలో కానీ సమర్థవంతంగా వెళ్తారనేటువంటి అభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ నాయకులు మొత్తం కూడా అంటే 5 రాష్ట్రాల నుంచి ఇక్కడ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాలంటే 5 రాష్ట్రాల నుంచి ఆయా పార్టీల నాయకులు ఎవరు మద్దతు తెలియజేయాలి. కానీ ఈయనకు చాలా రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇవాళ నియామకం జరుగుతుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా 46 సంవత్సరాలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో పార్టీ నేతలు నితిన్ నబీన్ను బలపరిచారు. బీజేపీ సంఘటన పర్వులో భాగంగా జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి నితిన్ నబీన్కు మద్దతుగా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు జాతీయ రిటర్నింగ్ అధికారి
లక్ష్మణ్ ప్రకటించారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అన్ని ఈయనకు అనుకూలంగానే వచ్చినాయంట. దీంతో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇక ట్రంప్ వర్సెస్ EU, గ్రీన్లాండ్పై ముదురుతున్న లొల్లి. అమెరికాపై ట్రేడ్ బజూకా ప్రయోగించే యోచనలో యూరోపియన్ యూనియన్ ఉందంట. 8 సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్ను తప్పుబట్టిన కూటమి అమెరికా టారిఫ్లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి. ఇక ట్రంప్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు వార్నింగ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ట్రంప్ వర్సెస్ EU, ఇక్కడ అరబ్ దేశాలు మొత్తం కూడా ఇక్కడ ఏది దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ట్రంప్కు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. 8 సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్లను తప్పుబట్టిన కూటమి అమెరికా టారిఫ్లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి. ఇక ట్రంప్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చిండు. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న ట్రంప్ పంతం కొత్త మలుపు తీసుకుంది. ఈ విషయంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్ అన్నట్లుగానే EUలోని డెన్మార్క్ సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని చెప్పి ప్రకటించిండు. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇదేంద్రా బాబు, ఏ దేశం పడితే ఆ దేశం కలిపేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, ఇదేంది నీ కథ ఏంది, నీ ఆధిపత్యం ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నాడు ఎవరు? ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు కాకపోతే రేపైనా ఇది జరిగి తీరుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా బెదిరింపులకు డెన్మార్క్ కౌంటర్ వేయలేకపోయిందని విమర్శ. ఇక 8 యుద్ధాలు ఆపినా నోబెల్ బహుమతి రాలేదని చెప్పేసి కామెంట్ చేసినాడు. యుద్ధాలు ఆపినా అంటున్నాడు, యుద్ధాలు ఏది అవి అమ్ముతాడు, మళ్ళీ ఇంకా బాంబులు అమ్ముతాడు, మిసైళ్ళు అమ్ముతాడు. తర్వాత వీటితో పాటు రెండు దేశాల మధ్య తాకలాటలు పెడతాడు. పెట్టి మళ్ళీ ఏమనంటే నేను యుద్ధాలు ఆపినా నాకు శాంతి బహుమతులు ఇస్తలేరు, నోబెల్ బహుమతి రాలని ఈయన బాధ ఇదినదే. పల్లెల్లో పైసల పంచాయతీ అంట. 277 కోట్ల రూపాయల సెక్రటరీలు, కొత్త పాత సర్పంచుల లొల్లి. 277 కోట్ల రూపాయలు విడుదలైనవి. ఇవి ఏమంటారు అంటే పాత బిల్లులు కట్టాలి, తర్వాత మొత్తం కూడా ఖర్చులు ఉన్నాయి, అవన్నీ కూడా మేము చేతి నుంచి పెట్టుకున్నాము కాబట్టి మేము తీసుకుంటామని చెప్పేసి ఎవరంటారట? సెక్రటరీలు అంటారట, గ్రామ సెక్రటరీలు. అయితే లేదు మేము తీసుకొని అభివృద్ధి పనులు చేస్తామని చెప్పినాము, మేము ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము చేస్తామని చెప్పేసి కొత్త సర్పంచులు అంటారట. లేదు మా పాత బిల్లులు రావాలి, చాలా పైసలు రావాలి మాకు, మేము మొత్తం కూడా బకాయిలు పడ్డాయి, దాంతో మేము ఆ కుటుంబాలు ఆగమైపోయినాయి, మేము అప్పులు తెచ్చి ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు చేసినాము, ఆ పైసలు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి పాత సర్పంచులు. ఈ ముగ్గురు మధ్య లొల్లి నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే షాట్ల తౌడు పెట్టి కుక్కలకు కొట్టాడబెట్టినట్టున్నది కథ. ఇచ్చిన ఏమో 277 కోట్లు, ఇప్పుడు ఏడైతుంది కథ. అది ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, ఇక్కడ బిల్లులు జీతాలకే చాలా అంటున్నారు సెక్రటరీలు. ఈ బిల్లులు వచ్చినాయి జీతాలకు దాలి, తర్వాత బిల్లులకే దాలి అని చెప్పేసి వాళ్ళు అంటుంటే పాత బకాయిలు క్లియర్ చేయాలని చెప్పేసి మాజీ సర్పంచులు అంటున్నారు. మీ తర్వాత జీతాలు తర్వాత బిల్లులు తర్వాత చూసుకుంటారు కానీ మా బకాయిలు క్లియర్ చేయాలి, మేము సర్పంచ్ అయిపోయిన తర్వాత మేమేం చేయాలంటున్నారట పాత సర్పంచులు. అభివృద్ధి పనులకే పెడతామని చెప్పేసి కొత్త సర్పంచులు. చూసుకో ఇక అట్టెట్లయితుంది, మీ బిల్లులు జీతాలు తర్వాత చూసుకొని తర్వాత నీ మాజీ పాత బకాయిలు తర్వాత క్లియర్ చేసుకుంటారు కానీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పిన ఊరోళ్లకు కాబట్టి మేము చేస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారట. నిధుల వినియోగంపై సర్కార్ నుంచి నో క్లారిటీ, ఏం చెప్తలేదు. వీళ్ళు తీసుకోవాలన్నా వాళ్ళు తీసుకోవాలన్నా వీళ్ళు తీసుకోవాలి. ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ సెక్రటరీలు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, సార్ ఇప్పుడు కొత్త సర్పంచులు ఉన్నారు. ఎవరు తీసుకోవాలి పైసలు అనేది అర్థం కాని పరిస్థితి. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు అటు కొత్త పాత సర్పంచుల నడుమ పంచాయతీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 277 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 1-2 రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీ ఖాతాల్లో జమ కానున్నాయి. రాక వచ్చిన ఈ నిధులు తమకే అని కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు, కొత్త సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నట. అయితే సర్కార్ నుంచి గైడ్ లైన్స్ రాకపోవడంతో నిధులు ఎవరికి కేటాయిస్తారనే దానిపైన చర్చ జరుగుతుంది. చూసుకోగా షాట్ల తౌడు వేసినట్టే ఉన్నది లెక్క. ఇక స్పీకర్కు సుప్రీం నోటీసులు ఇచ్చిందంట. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఏలేటి పిటిషన్పై విచారణ. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లతో జత చేసి బెంచ్ ఇవన్నీ కూడా చేసిందంట. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎవరైతే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉన్నాడో ఆయనది కూడా తీసుకున్నారంట పరిగణలోకి. ఇప్పుడు జాతరల మీద జాతరలు నడుస్తున్నాయి.
ఇక్కడ అక్కడనేమో మేడారం జాతరకు సంబంధించి మొత్తం మేడారం జాతర నడుస్తూ ఉంది. ఇక్కడ తర్వాత అక్కడ ఏది నాగోబా జాతర నడుస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో. తర్వాత ఇక్కడ ఏది కొమిరెల్లి మల్లన్న జాతర జరుగుతూ ఉంది ఇక్కడ సిద్దిపేట జిల్లాలో. తర్వాత ఐనవోలు జాతర జరుగుతూ ఉంది అక్కడ వరంగల్లో హన్మకొండ జిల్లాలో. మొత్తం కూడా జాతరల కథ నడుస్తూ ఉంది, మొత్తం జాతరల పర్వం నడుస్తూ ఉంది, ఆధ్యాత్మిక శోభ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రామదేవతలు వీళ్ళంతా కూడా ఎక్కడ గ్రామదేవతలుగా చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ మల్లన్న కానీ, తర్వాత అక్కడ కొమరెల్లి మల్లన్న కానీ, అక్కడ ఆదివాసీ బిడ్డలైనటువంటి అక్కడ మేడారం జాతర కానీ, ఇటు కేస్లాపూర్లో జరుగుతున్నటువంటి నాగోబ జాతర కానీ, ఇటు ఐనవోలు జాతర. మల్లన్న క్షేత్రం బండారిమయం. బండారి అంటే ఏంటిది? పసుపు. కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్దపట్నం అని చెప్పేసి చేస్తారు. మొత్తం పెద్ద హఠాసంగా జరుగుతుంది. పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ తోటబావి వద్ద 25 వరుసల పెద్దపట్నం వేశారు. సమిదలు కాల్చి, సమిదలు అంటే ఇక్కడ ఉన్నటువంటి అవి ఉంటాయి కదా కట్టెలు, తర్వాత అవి పిడికలు ఇట్లా కాల్చి అగ్నిగుండాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గర్భగుడి నుంచి ఊరేగింపుగా పెద్దపట్నం వరకు తీసుకొచ్చి కళ్యాణం జరిపించారు. అర్చకులు ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నం అగ్నిగుండాలు దాటారు. ఇక తోటబావి వద్ద భక్తులు పసుపు చల్లుకోవడంతో ఆలయ ప్రాంగణం రాజగోపురం మొత్తం బండారుమయం అయిపోయిందని చెప్పేసి, బండారు అంటే పసుపుమయం అయిపోయింది, మొత్తం ఎల్లో కలర్ వచ్చిందట, బంగారుమయం బండారుమయం అట్లా అయిపోయింది. ఇక ఉపాధి కోసం ఉద్యమిద్దాం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిస్తా ఉన్నాడు. పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పడుస్తున్నారు. రాష్ట్రాలు 40% వ్యయం భరించాలనడం అన్యాయం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి. కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఫైర్ అయ్యిండు డి రాజా. ఇగో పెద్ద చేపలు చిన్న చేపలు తిన్నట్టుగా గ్రీన్లాండ్ మాదే అంటున్నాడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దామా? ఈనాడు కంటే విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నవీన్ ఏకగ్రీవ ఎన్నిక. ఇక అధికారికంగా గెలుపును ప్రకటించిన ఎన్నికల అధికారి డాక్టర్ కె లక్ష్మణ్. నితిన్కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్లు దాఖలైనాయి. ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నాడు నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షునిగా. సింగరేణిలో గోల్మాల్, అవినీతి, సిండికేట్లతో 41,000 మంది ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పు అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు ఎడిటర్ రాజం గారు. ఒకదానికొకటి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కనిపిస్తున్న 2 అంశాలు. ఒకటి మహిళా ఐఏఎస్ అధికారి మంత్రికి సంబంధించింది అయితే, రెండోది నైని బొగ్గు బ్లాక్ టెండర్ల కుంభకోణం. ఈ 2 మీడియా రంగాన్ని కుదిపేస్తున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి మంత్రి గురించి కథనాన్ని ప్రసారం చేసిన మీడియా సంస్థ తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఈ తీరు జర్నలిజం ప్రమాణాలకు అనుకూలంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ అంశాన్ని విచారిస్తోంది. వాస్తవానికి అసలు నేరస్తులను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత సిట్ది. అయితే ఈ రోజుకు కూడా మీడియా సంస్థ యాజమాన్యాన్ని స్వేచ్ఛగా వదిలేశారు. కానీ జర్నలిస్టులను మాత్రం బలి పశువులను చేసి అరెస్టు చేశారు. అయితే ఈ మీడియా కథనం మూలాలు సింగరేణి నైని బొగ్గు టెండర్ల కుంభకోణంలో ఉన్నాయి. నైని టెండర్లను రద్దు చేస్తున్నామని, కొత్తగా బిడ్డను ఆహ్వానిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. కానీ కథ ఇక్కడితో ముగియకూడదు కూడా. ఈ మొత్తం ఎపిసోడ్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, తెలంగాణ నుంచి 5,000 కోట్ల రూపాయల లూటీకి ఎవరు అనుమతించారనేదే అసలు ప్రశ్న. ఇట్లా మొత్తం మీద ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు, ఎడిటర్ రాసిండు. అయితే విషయం ఏంటంటే, అసలు యాక్చువల్గా ఇక్కడ ఐఏఎస్ అధికారులకు తర్వాత ఇక్కడ కోమటిరెడ్డికి లింక్ పెట్టి కథనాలు ప్రసారం చేసింది ఏది? ఎన్టీవీ తర్వాత ఇంకా కొన్ని అక్కడ సంస్థలు, మీడియా సంస్థలు చిన్నవి. ఇక చేసిన తర్వాత ఇదొక వైపు ఉంటే, తర్వాత ఇంకొకటి ఏంటంటే నైని బొగ్గు బ్లాక్కి సంబంధించి దాని టెండర్ల విషయంలోనే ఇదంతా కూడా గోల్మాల్ అంతా జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు కావాలని చెప్పేసి అక్కడ నరేంద్ర చౌదరి, అంటే ఎన్టీవీకి అధినేత అయినటువంటి నరేంద్ర చౌదరి దాన్ని కావాలనుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ లెటర్లు ఇప్పియడంతో మొత్తం కూడా ఇదంతా జరిగింది. దీంట్లో బట్టి విక్రమార్కను కూడా లాగినరు. ఇట్లా ఇదంతా కూడా కథ నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు మంచి జరగాలి. 5,000 కోట్ల రూపాయల గోల్మాల్కు సంబంధించి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు దీన్ని వెనుకున్నారు, ఆ విషయాలన్నీ కూడా తేలాలని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు రాజం గారు. తెలంగాణ దోపిడీ ఆగాలి.
ఈ సంచలన ఎపిసోడ్ కాంగ్రెస్కు కోలుకోలేని నష్టం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చీల్చడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించింది. నిజం గెలుస్తుందా లేక రాజకీయ ఒత్తిడితో సమాధి అవుతుందా? ఐఏఎస్ అధికారులు ప్రజాన్యాయం కోసం కీలక పదవులను తృణీకరించి ధైర్యాన్ని ప్రదర్శించాలి. సింగరేణి కేవలం బొగ్గు మాత్రమే కాదు, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. సిండికేట్లు గెలిస్తే రాష్ట్రం ఓడిపోతుంది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో జవాబుదారీతనం చూపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి రాజన్ గారు ప్రత్యేక వ్యాసం రాసిండు. అయ్యా రేవంత్ రెడ్డి, మీరెవరి పక్షం? స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగానికి ఫలితమేది? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన పాట్లు, ఎదుర్కొన్న వివక్ష మరిచారా? తెలంగాణ వాదుల ఆగ్రహం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. సమైక్య పాలకులను ప్రశంసించడం వెనుక మర్మం ఏంటి? అక్కడ ఏది ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా బొందబెట్టేసి మొత్తం నాశనం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని చెప్పేసి, గద్దెలు కూల్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారినాయి. అక్కడ చంద్రబాబును కీర్తించడం, తర్వాత గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ను కీర్తించడం అంటే అసలు యాక్చువల్గా ఈ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా నిలువరించడానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అటువంటి పార్టీకి సంబంధించి అక్కడ ప్రశంసలు కురిపించడం, ఆ పార్టీకి అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం, తర్వాత వాళ్ళ గద్దెలు మొత్తం కూడా వాళ్ళ అధికారాన్ని కూల్చినటువంటి, మొత్తం దెబ్బతీసినటువంటి బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి చెప్పడం మొత్తం కూడా రాజకీయ దుమారాన్ని రేపుతా ఉంది. అంటే ఇక్కడ మరి టీడీపీకి అనుకూలంగా మాట్లాడిండు, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడిండు, అటు ఎన్టీఆర్కి అనుకూలంగా మాట్లాడిండు అంటే మరి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు కూడా అక్కడ అంటే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దీనికి సంబంధించి నిజంగా అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఎవరి పక్షం ఉండడని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసాన్ని రాసింది విజయక్రాంతి దినపత్రిక. నిజంగా ఒకవేళ స్వరాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలామంది అమరులయ్యారు. మరి అమరులైనటువంటి అంశాన్ని పక్కకు పెట్టేసి మొత్తం ఉమ్మడి రాష్ట్రం ఉండాలని కోరుకున్నటువంటి చంద్రబాబును ప్రశంసించడం, తర్వాత తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా పొగడడం, దాన్ని బొందబెట్టడం, అంటే ఆ పార్టీని మొత్తం నాశనం చేసి నామరూపాలు లేకుండా నాశనం చేసిరని చెప్పేసి బాధపడడం అంటే మరి దేనికి సంకేతంగా భావించాలని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. నా సంకల్పం నెరవేరింది. దక్షిణాది కుంభమేళాగా మేడారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక పునరుద్ధరించిన గద్దెల ప్రారంభం, మంత్రులతో కలిసి తొలి మొక్కులు చెల్లించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక దావస్కు సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయ్యేందుకు ఇక సీఎంతో పాటు మంత్రి పొంగులేటి అధికారులు కూడా పోతున్నట. అంతకుముందే స్విట్జర్లాండ్కి వెళ్ళిండు మంత్రి శ్రీధరబాబు. ఇక వెండి ధర పైకి పోతుంది. 3,18,000 అయిందట కిలా. అంటే 3,000 మామూలుగా కాదు, రేట్లు పెరుగుతుంది. ఒక్కరోజు 8,000 పెరిగిందట. ఇక స్టోన్ క్రషర్స్కు కరెంటు కట్ అంట. నోటీసులు లేకుండానే విద్యుత్ నిలిపివేసిన విద్యుత్ శాఖ. 90% స్టోన్ క్రషర్స్కు ఏసీబీ అనుమతులు శూన్యమంట. విద్యుత్ శాఖ కార్యాలయాల ముందు క్రషర్స్ యజమానుల ఆందోళన. అనుమతులున్న వాటికి మినహాయింపు లేదు, పీసీబీ తీరు మామూలే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ స్టోన్కి సంబంధించి ఈ గనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం కూడా రకరకాలుగా క్రషర్లు కానీ తర్వాత చాలా కానీ గనుల తవ్వకాలకు సంబంధించి కానీ మొత్తం మామూలుగా కాదుగా అవినీతి మామూలుగా ఉండదు లెక్క. ఎవరు సప్పుడు ఇయ్యాడు అక్కడ. పీసీబీ అంటారు ఇక్కడ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డే మొత్తం కూడా పొల్యూషన్లో కూరుకొని పోయిందిరా నాయన. అక్కడ ఎవడు మాట్లాడు, నాకేం తెలియదు, అక్కడ కోర్టుకు పోయింది, కోర్టులో చూసుకొని అంటారు. ఇటువంటి లంగ కథలు మాటలు మాట్లాడతారు. పీకనికున్నారా మీరు, గడ్డి వీక్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు పబ్లిక్. వేస్ట్ ఫెలోస్. మొత్తం కూడా ప్రభుత్వ భూములు కబ్జా పెట్టి ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి మొత్తం గనులన్నింటిని కూడా తవ్వుతూ ఉంటే, తర్వాత మొత్తం కూడా ఎక్కడికక్కడ క్రషర్లు పెట్టేసి మొత్తం నాశనం చేస్తూ ఉంటే, మరి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సప్పుడు ఏది, తర్వాత ఇక్కడ గనుల శాఖ అధికారులు కూడా సప్పుడు చేయరు. మరి ఎందుకున్నారా నాయన మీరు? మాకు తెలియదు. కోట్లు వేసుకున్నారు. కోట్లు వేసుకుంటే ఇక కోట్లు మొత్తం బ్రహ్మాండం అంతా అక్కడనే తెలిపోవాలన్నా మీరు పీకనేకున్నారు. మళ్ళీ ఇంకా ఈ పని కూడా చూడాలి. అసలు కరెంటు కట్ చేసిరని చెప్పేసి కొంతమంది యజమానులు పోయిరట.
మరి అనుమతులు ఉన్న వాళ్ళకైతే ఓకే ఇవ్వాలి, అనుమతి లేని వాళ్ళని కట్ చేసి పడేసాను నిజంగానే. వేతనాలు చెల్లించండి, నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. చూసుకోవాలి, జీతాలు ఇస్తలేనంటే 8-9 నెలల నుంచి జీతాలు లేవు ఈఎస్ఐ హాస్పిటల్లో. ఎక్కడ? నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాపం బాధపడుతున్నారు వాళ్ళు చాలాసార్లు కూడా. ఎట్లనే చెప్పండి, ప్రభుత్వానికి చెప్పండి అంటే ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్టుగా? 7 నెలల నుంచి జీతం లేకుండా మరి తినకుండా ఉండగలుగుతారా మీరు? పాపం చిన్న చిన్న ఉద్యోగులు కదా వాళ్ళు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు. ఇక స్పెయిన్లో పట్టాలు తప్పిన హైస్పీడ్ రైలు ఎదురుగా మరో ట్రాక్పై వస్తున్న రైలును ఢీకొని 39 మంది చనిపోయారట, మరో 100 మందికి పైగా గాయాలైనాయి. నేతరులపై రాజకీయ కక్ష, సిరిసిల్ల మెగా క్లస్టర్ జాప్యంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. 12 ఏళ్లలో పదుల సమావేశాలు, డజన్ల కొద్దీ లేఖలట, అయినా కదలని కేంద్రం. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు మంత్రులున్న దక్కని మెగా క్లస్టర్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాసిండట కేటీఆర్. ఇక హరీష్ రావుకు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలని చెప్పేసి సిటీ చెప్తుందంట. జూబ్లీహిల్స్ పిఎస్లో 11 గంటలకు హాజరు కావాలని ఆదేశం. ఇక బీఆర్ఎస్ భవన్ నుంచి విచారణకు వెళ్ళనున్న హరీష్ రావు. ఇక రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా అని చెప్పేసి అంటారు. రాజకీయ ఎజెండా ఎట్లయితుంది? చేసింది కరెక్ట్ కదా మీరు? ఇగో ఈయనో మనిషిగా పోలీస్ అధికారులు డీజీపీ స్థాయి ర్యాంకు వ్యక్తి మనోడు ఇక్కడ ఇప్పుడు ఏమైనా చేసి పడేయండో ఏమో తెలియదు, కానీ ఆఫీసులనే అమ్మాయిలు తెచ్చుకొని మొత్తం ఇట్లా ముద్దులు పెట్టేసి కథ నడిపిస్తుందంత. కౌగలింతలు, ముద్దులు, ముచ్చట్లు, ఈ కథలన్నీ. ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ ర్యాంక్ వ్యక్తి, ఏడా కర్ణాటకలో. ఇదో కథ, ఇక మొత్తం కర్ణాటక మొత్తం ఇదే చర్చ. చాంబర్లోనే పోలీస్ ఆయన రాసలీలలు. కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావు చౌకబారు వేషాలు. డ్రగ్స్ కేసులోని నటి రన్యారావు ఈయన కూతురేనట. డ్రగ్స్ కేసులో పట్టుబడి ఆమె రన్యారావు అంటే ఆమె ఎవరు నటి ఉంటే ఆమె ఈయన కూతురేనట. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తీవ్రంగా స్పందించిన సీఎం సిద్ధరామయ్య విచారణకు ఆదేశం. యాక్చువల్గా చేసుడే తప్పు, ఇదే పేరు దొరికినారా నాయన నీకు? ఇప్పుడు ఏంది ఇప్పుడు ఆఫీసులో చేస్తున్నట. ఇటువంటి వాళ్ళతో ఏమవుతుంది? పోలీసుల పైన మంచి ఆఫీసర్లు కూడా ఉంటారు, మంచి ఆఫీసర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక అందరు ఇట్లనే ఉంటారు ఏమో అని చెప్పేసి ఆఫీసులేనట. ఆఫీసులనే ఇగో పట్టుకొని ముద్దు పెట్టుకుంటుండు, ఆగమాన్ చేస్తున్నాడు, కౌగిలించుకుంటున్నాడు. ఇగో బిచ్చగాడు కాదు, కోటీశ్వరుడు. 3 మేడలు సొంతంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్ట. మా ఆఫీస్ కోసం లీజుకు తీసుకున్నది ఇతని బిల్డింగే, లీజు పొడిగించమని చెప్పేసి అడుగుతున్నారట రద్దు పోయి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. కొండెక్కిన వెండి వరుసగా పరుగాపని పసిడి అని చెప్పేసి, కొండెక్కిన వెండి పరుగాపని పసిడి. బంగారం కూడా అట్లే పెరుగుతుంది. కిలో సిల్వర్ 3,09,000 రూపాయలంట. 3 నెలల్లోనే రెట్టింపు అయింది, ధర డబుల్ అయింది. 20 రోజుల్లోనే 70,000 పరుగులు. 20 రోజుల్లోనే 70,000 రూపాయలు పెరిగిందట. ఏది? వెండి. ఇక కేంద్ర కమిటీ సమావేశానికి వెళ్లేందుకే మొగ్గు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఏపీతో చర్చించాలని ప్రభుత్వ సూచన అని చెప్పేసి ఒక అంటున్నారు. మరి ఏం సూచన చేస్తారో ఏం కథనో మరి. వాళ్ళు మరి మంచిగా ఉన్నాం, నువ్వు నేను దోస్తు, నువ్వు నేను మా చంద్రబాబుకు మంచి జరగాలి, మేము వాళ్ళ మంచి జరగాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి అంటే మరి నీళ్ళ విషయాల్లో ఏమైనా అన్యాయం చేస్తారా అనేది కూడా డౌట్ వస్తూ ఉంది. చూడరి, తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరై చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సూచించినట్టుగా సమాచారం అట. ఏం చేస్తారో చూడాలి మరిగా. మేడారం మెరిసేలా ప్రభుత్వ సంకల్పం, అమ్మవార్ల దయతోనే 100 రోజుల్లో గద్దెల పునర్నిర్మాణం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వనదేవతలకు మొక్కుల చెల్లింపు పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తర్వాత మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. నా మనవడు కూడా వచ్చిండు, ముఖ్యమంత్రి మనవడు కూడా. మేడారంలో వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులను ప్రభుత్వ సంకల్పం, అమ్మవార్ల దయతో 100 రోజుల్లోనే పూర్తి చేశామని, అందులో అందరి కృషి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలో పునర్నిర్మించిన వనదేవతలు సమ్మక్క సారలమ్మల గద్దెలను ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆదివారం
మేడారానికి చేరుకొని అభివృద్ధి పనులు పరిశీలించి ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం, ఆదివాసీ సాంప్రదాయ కళా ప్రదర్శనలు అవన్నిటి కూడా చూసిండట నిన్న. నిలువెత్తు బంగారం కూడా ఇచ్చిండు బెల్లం. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం, 39 మంది మృతి. ఇక ఇవాళ దావోస్కు ఏ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాల్గొంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్కి వెళ్తా ఉన్నాడు. కమల దళపతిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక ఏకగ్రీవం. 45 ఏళ్లకే భారతీయ జనతా పార్టీ పగ్గాలు పట్టింటూ బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం వచ్చింది. పార్టీ పుట్టినప్పుడు జన్మించిండట, 1980లో పుట్టిండట. 1980లోనే అప్పుడే భారతీయ జనతా పార్టీ కూడా పుట్టింది. అయితే అప్పుడు పుట్టినటువంటి పార్టీకి మళ్ళీ ఆయన అధ్యక్షుడేనని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, తర్వాత మంత్రి కూడా పనిచేసిండు. హరీష్ రావుకు సిట్ నోటీసులు. ఇవాళ విచారణకు రావాలని చెప్పేసి సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథనే చూడాలి. 11 గంటలకు ఉన్నది. బొగ్గు స్కామ్పై సిబిఐ విచారణ కోరాలి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. నిజంగా బొగ్గు స్కామ్ పైన విచారణ చేయాలి. వాస్తవానికి సీఎం సమీప బంధువు కనసన్నలోనే సింగరేణి టెండర్లు జరుగుతున్నాయని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. మదిలో అలజడి, మహాకోపంగా బయటపడి ఏమవుతుందంట, ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉన్నాయని, ట్రాఫిక్లో మన వాహనానికి దారి ఇవ్వలేదని, పిలవగానే ఆఫీస్ బాయ్ వెంటనే రాలేదని, విపరీతమైన కోపం వస్తుంటే అతిగా స్పందిస్తున్నానని అనిపిస్తే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థమంట. ఉట్టిన చికాకు పడుతుంటారంట. ఈ ఉట్టిన చికాకు పడుతుంటే ఏంటిదంటే అది ఒక మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందంట. కాబట్టి దాని నుంచి ఒత్తిడిని తగ్గించుకోవాలని చెప్పేసి అంటున్నారు మానసిక నిపుణులు. రేపటి నుంచి జేఈ మెయిన్స్ ఉంటుంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నితిన్ నబీన్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్షత బాధ్యతలు ఇచ్చింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కాళేశ్వరం బ్యారేజీలపై సర్కారుతో అమితుమి అంట. కాళేశ్వరం బ్యారేజీ ఉన్నది కదా, ఈ బ్యారేజీకి సంబంధించి కుంగిపోయిందిరా నాయన, పొక్కబడ్డది, తర్వాత ఇక్కడ మొత్తం పర్యవాసింది, ఆగమాగం అయింది అని చెప్పేసి నీళ్ళని తీసేసినాక ఎవరు కడతారంటే అప్పుడు హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉంటే, తర్వాత కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ఏమన్నారు, నిర్మాణ సంస్థనే కట్టుకుంటుంది, మనం ఏం పైసా కట్టేది లేదు, రూపాయి కట్టేది లేదు అని అన్నారు. నిర్మాణ సంస్థ కట్టుదంటే మరి నిర్మాణ సంస్థని అడిగారు. ఎల్ఎన్టీని తర్వాత వాళ్ళని వీళ్ళని అడిగితే లేదు, మేము ఎందుకు కడతాం, పైసలు ఎందుకు కడతాం, కట్టుకుంటే ప్రభుత్వం కట్టుకోవాలి, మాకేం అవసరం అని చెప్పేసి వాళ్ళు అంటారట. ఇటువంటి లంగా కథలు నడుస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని గుమ్మరిస్తే ఆ పర్యవాసిన దానికి కూడా, అంటే నీళ్ళు నింపక ముందుకే పర్యవాస్తే కూడా నిర్మాణ సంస్థ కట్టినోడు పెట్టుకోని అంటుంట పైసలు. మరి ఎవరు పెట్టుకోవాలంటే పబ్లిక్ పైసలు, మనకే ఇప్పుడు దెబ్బపడేది. తమ బాధ్యత ఏమీ లేదని ప్రభుత్వానికి మౌఖికంగా తేల్చి చెప్పిన నిర్మాణ సంస్థలు చెప్పేసిరా డైరెక్ట్. క్రిమినల్ కేసులు కూడా లొంగేది లేదని, న్యాయపోరాటానికి సిద్ధమని సంకేతాలు. ఏ పనులు చేయాలన్నా మళ్ళీ తమతో ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఎంత పైసలు ఇస్తావు ఏం కథ అంటేనే మేము చేసుకుంటాం, లేకపోతే ఏలంటున్నట. మరి పీకని కట్టినారా కుంగిపోయింది దాన్ని. ఇక హరీష్ రావుకు సిట్ నోటీసులు, ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత మంగళవారం ఉదయం 11 గంటలకు, అంటే ఇవాళ 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసులు ఇచ్చిన. నిన్న నార్సింగ్ నివాసంలో సిబ్బందికి అందజేత సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇదే తొలిసారి ఇచ్చిండ్రు. ఇక సైట్ విజిట్తో భారీ స్కామ్ అంట. సింగరేణి సంస్థను అవినీతికి అడ్డాగా మార్చిన సర్కార్ మొదటి టెండర్ దక్కింది సీఎం రేవంత్ రెడ్డి బావమర్దికే. సీఎం మంత్రుల వాటా పంచాయతీ. ఇటు రేవంత్కు దమ్ముంటే సిబిఐ విచారణకు ఒప్పుకోవాలని చెప్పేసి హరీష్ రావు అడుగుతున్నాడు. ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ అంట. 3.63 లక్షలకు చేరుకున్న స్థూల తలసరి ఆదాయం. త్వరలో జర్మనీని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం అంట. చైనా, ఇండోనేషియాల సరసన చేరనున్న భారత్ అని చెప్పేసి ఎస్బీఐ విశ్లేషిస్తూ ఉందట. జీవన ప్రమాణాలు పెరగాలి, మరి ఏం పెరుగుతాయి ఏం కథను. తలసరి ఆదాయం అంటే ఇప్పుడు ఒకనేమో 100,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఒకరి ఆదాయం ఉంటే మరి ఒకరికి తిండే లేదా, వాంది వింది కలిపితే ఏమైతే మంచిగా ఉన్నది అనిపిస్తుంది. భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధినేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. ఐటీ, తర్వాత ఏఐ, లైఫ్ సైన్సెస్ పై దృష్టి, తెలంగాణ సత్తా చాటేలా విజన్ డాక్యుమెంట్ ప్రదర్శనట.
చిరస్థాయిగా మేడారం చరిత్రలో నిలిచిపోయేలా ఆధునీకరించాం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు అవకాశం దక్కింది. 101 కోట్ల రూపాయలతో వనదేవతల జాతరకు కొత్త రూపు పైలాన్ను ఆవిష్కరించి ప్రారంభించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించుకుంటూ ముఖ్యమంత్రి. ఇక తగ్గుతున్న చైనా జనాభా వరుసగా 4వ ఏడాది తగ్గుదలనట. ఒంటరి జీవితాలకే ఆ దేశ యువత మొగ్గు చూపుతున్నట, పెళ్లి చేసుకుంటలేరట సరిగా. ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు చూసుకో. ఏడాయిగడ కర్ణాటకల ఐపీఎస్ ఆఫీసరు డీజీపీ ర్యాంకు ఏదైనా నాయన అంటే మరి ఏడు దొరకలేనటువంటి ప్లేస్ వీడు నడుస్తుంది కథ. ఆఫీసులో పెట్టిండట పని. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. జూన్లో రిటైర్డ్ కానున్న అధికారి రిటైర్ దగ్గరికి వచ్చిండు. ఇంకా కూడా మనోడికి తగ్గుతలేదు. గతంలోనూ అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అవినీతి కేసులు నమోదు. అయితే పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ జరిగింది గతంలో. ఈయన డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసిండు. మార్ఫింగ్ చేశారని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్నాడు. ఇక ప్రణయ్ రాయ్ దంపతులకు ఊరట. 2016లో ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు 3 ఏళ్ల క్రితమే ఆ కేసు ముగిసిందని, మళ్లీ నోటీసులు ఇవ్వడం వేధించడమేనని వ్యాఖ్య. ప్రణయ్ తర్వాత రాధికలకు 1,00,000 చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట. 1.25 కోట్ల ఓటర్ల పేర్లను పంచాయతీల్లో ప్రదర్శించండి. పంచాయతీ దగ్గర అంటే ఎక్కడెక్కడ గ్రామాలు ఉంటాయో గ్రామ పంచాయతీల దగ్గర లిస్టు పెట్టండి. ఎందుకు తీసేస్తారు, ఏం కథలో చేస్తారు చూసి వాళ్ళు తెలుస్తారని చెప్పింది సుప్రీంకోర్టు. ఎక్కడ బీహార్లో తీస్తూ ఉంటుంది చెప్తా ఉందంట. పశ్చిమ బెంగాల్లో ఓటర్లకు నోటీసులపై ఈసీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల నుంచి అభ్యంతరాలు అక్కడే స్వీకరించాలని సూచన. ఊర్లలోనే పోయి ఈ ప్రక్రియకు సహకరించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక బులియన్ మార్కెట్కు గ్రీన్లాండ్ సెగ. ఒక్కరోజే 10,000 పెరిగిన కిలో వెండి. ఇక ధర 3,02,060 అని చెప్పేసి రాశారు కానీ 3,18,000 అయిందట. అదే బాటలో పసిడి బంగారం కూడా 1,900 రూపాయల పెరుగుదల 1,48,000 రూపాయలకు తులం బంగారం అయింది. కవిత పార్టీకి పీకే వ్యూహం అంట. పీకే అంటే ఎవరు? ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరు? మొన్న ఓ పార్టీ పెట్టేసి ఒక్క సీటు కూడా రాలే, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుచుకోలేకపోయాడు. ఎక్కడ? ఆయన సొంత రాష్ట్రమైనటువంటి బీహార్లో ప్రశాంత్ కిషోర్. ఆయన ఇప్పుడు మళ్ళా ఎవరికి? కవితకు వ్యూహకర్తగా ఉంటాడంట. గతంలో టీఆర్ఎస్ పార్టీకి కూడా వ్యూహకర్త కూడా ఉన్నాడు కొన్ని రోజులు. ఆమెతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు జరుగుతున్నాయంట. ఇటీవల 5 రోజుల పాటు చర్చలు. సీఎం దావోస్ పర్యటన దండగా అని చెప్పేసి కవిత అంటుంది. ఇక నోబెల్ ఇవ్వలేదుగా, ఇక శాంతి మంత్రం ఉండదని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. నోబెల్ బాంబు తీయలేదుగా నాకు, నేను శాంతి ఎందుకు ఉండాలి, బాంబులు వేస్తా అంటున్నట. నార్వే ప్రధానికి ట్రంప్ సంచలన లేఖ. 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వలేదని ఆక్రోశం. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టం చేసినట, లెటర్ రాసినట. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఏలేటి పిటిషన్పై స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసింది ఆయన ఒక్కడేనట. ఎన్నిక ఇక లాంఛనం. ఇవాళ అధికారిక ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత. ఇంటర్మీడియట్ అయిపోయినట్టు ఆయన. తొలిసారి జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత. దీనికి చదువులు బీదులు ఏముండయి, రాజకీయాలకు చదువులు బీదులు ఏముండే లెక్క. పక్క చూపులు, పాశవిక హత్యలు. ఏం చేస్తున్నారట? ఇక్కడ భార్య ఉంటుంది, ఇంకొక ఆమెతో మెల్లి చేతులు కలిపిండు. భర్త ఉంటుంది, ఇంకొక ఆయన చేతులు కలుపుతుంది. ఇవి అక్రమ సంబంధాలు. 3 ముళ్ళు 2 ముక్కలు. వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి. విడిపోయే ప్రత్యామ్నాయం ఉన్న భాగస్వాముల ప్రాణాలు తీస్తున్న వైనం. ఒకవేళ ఇష్టం లేకపోతే ఆయన వేసుకొని పోతేవే, లేకపోతే ఆమెను వేసుకొని పోతేవే. అట్లా ఏకుంటే భర్తను చంపడం, భార్యను చంపడం చేస్తున్నారట ఇటువంటి లంగలు. శవాన్ని ముక్కలు చేయడం, కాల్చివేత, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసుల్లో 20 నుంచి 25% ఇవే ఉన్నాయట. 2021 నుంచి 25 మధ్య ఈ తరహా హత్యలు 2,725 ఉన్నాయట. అనాథలైనటువంటి పిల్లలు 2,500 మంది. దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర ఉందట. ఈ ఫేస్బుక్లల్లో, దీంట్లో ఏది ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలు పెట్టుడు, బట్టలు సగం వేసుకొని ఆగమానం చేసుడు, ఇట్లాంటి కూడా పరిచయం. మళ్ళా శివాజీని మళ్ళీ ట్రోల్ చేసిండ్రు. ఇవన్నీ వేసి ఆగమానం చేసేసి
ఎక్కడనో ఆకర్షించి ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇట్లా చేసి భర్తలను చంపుతున్నారట భార్యలు, కొంతమంది భర్తలు భార్యలను చంపుతున్నారు. ఈ చంపడం ఎందుకు రా నాయన, మరి ఇష్టం లేకపోతే ఇచ్చిపెట్టుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి. దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక ఆ సోషల్ మీడియా పాత్ర. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయట ఏపీలో. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఒక్కటే గొంతు, బీసీ నేతలంతా గప్చుప్, 42% ఊసే ఎత్తని సంఘాలు చూసుకోయిగా. ఏమైంది? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా, ఏమని ఇచ్చింది? 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఎక్కడ? స్థానిక సంస్థల్లో. మరి స్థానిక సంస్థలల్లో ఏది సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలల్లో ఇయ్యలే. ఇంకా 33 ఉంటే 23 తెచ్చింది కేసీఆర్, 23 ఉంటే 17 తెచ్చింది ఈ ప్రభుత్వం. నాశనం చేసి అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏది మున్సిపల్ ఎన్నికలన్నా ఇస్తారా అంటే అది కూడా కనిపిస్తలేదు లెక్క. పార్టీ పరంగానే మాట కూడా వస్తలేదు. చూసుకోరు ఇక ఎట్లున్నది లెక్క. బీసీలు అంటే మొత్తం మనుషులకు లెక్క లేకుండా అయిపోయింది వీళ్ళకు. కాబట్టి మనం లెక్క చెప్పాలి. ఇట్లున్నాం ఆయన మీ పని చేస్తాము, బీసీలకు టికెట్ లేకపోతే మీ పని చేస్తామనేటువంటి సంకేతాన్ని క్లియర్గా ఇవ్వాలి. ఇప్పుడే దొరికింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఒక్కటై వేసి గుద్దితే లెక్క తేలిపోతుంది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేక గతంలో కొత్త పాట అందుకున్న కాంగ్రెస్. పార్టీ పరంగా బీసీలకు 42% ఇస్తామని వెల్లడి. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు, పార్టీ పరమైన ముచ్చటే ఎత్తని కాంగ్రెస్. పార్టీ పరంగా ఇస్తాను కూడా చెప్తలేదు. ఇప్పుడు ఏం పిక్కుంటారో పిక్కోపోరు అన్నట్టు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని గాలికి వదిలేసిన అధికార పార్టీ. ప్రధాన రాజకీయ పార్టీలను కారణం చేయలేకపోతున్న బీసీ నాయకులు అట్టెట్లు ఇస్తలేరు నాయన అని చెప్పేసి పోరాటాలు చేస్తలేరని చెప్పేసి అంటూ కొన్ని సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉంది. కొంతమంది చేస్తున్నారు, ఇంకా కొంతమంది సపడే కూకున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న మల్లన్న అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణలో బీసీ వర్గాలు చైతన్యమయ్యాయి, కానీ బీసీ నేతలు, సంఘాలే చెప్పబడ్డాయి. ఆయా బీసీ సంఘాల నాయకులు ఇప్పుడు సడి చప్పుడు చేయకుండా గప్చుప్ అయ్యారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 25, 2025న జీవో నెంబర్ 9ని జారీ చేసింది. అయితే సిపే కుల సర్వే ఆధారంగా ఈ జీవోను జారీ చేసినట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే జీవో నెంబర్ 9 ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు 42% కోటా అమలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంకా బజాయించి మళ్ళీ చెప్పారు. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉండడంతో ఈ జీవోను జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ జీవో వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకొచ్చారు. తీన్మన్మల్ల లాంటి వారు ఈ జీవో చట్టబద్ధతను ఆనాడే ప్రశ్నించారు. ప్రభుత్వం అసంబద్ధ విధానాలను ఎండగట్టేసి మొత్తం మాట్లాడేసి ఇది అయ్యేది కాదు, పోయేది కాదని చెప్పేసి అక్కడ ఏది మండలి వేదికగా మాట్లాడుతూ అట్లనా ఇట్లనా అని చెప్పేసి అన్నారు. కొంతమంది బుక్కగులాలు చల్లుకున్నారు, ఎగిరినరు, దుంకినరు, ఆగమాగం చేసినరు. కొంతమంది మహిళా నేతలు కూడా ఇక వస్తుంది, ఇక అట్లయితుందని. లాస్ట్కి వస్తే ఏమైంది? ఆగమైంది. ఇప్పుడు సపోర్ట్ లేదు, సరిలేదు, ఏ పార్టీ మాట్లాడతలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదు, ఎందుకంటే అది వెలుమల పార్టీ కాబట్టి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదు, హామీ ఇచ్చింది, సపరేట్ అవతల పడ్డారు, ఇది లెక్క. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ మాట్లాడతలేదు, ఇక్కడ కేంద్రంలో మేము ఇవ్వాల్సి వస్తుందని. ఇట్లా ఎవరికి వాళ్ళు అవతల పడ్డరు. కాబట్టి బీసీలు నిర్ణయించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. బరాబర్ బీసీలు చైతన్యమై ఉన్నారు పబ్లిక్ ఇప్పుడు. కాబట్టి ఆ లెక్క అక్కడ చూపిస్తే లెక్క తేలిపోతుంది. ఇచ్చి ఇటునే హామీ ఇస్తాం, అవతల పడతాం అంటే నడవది లెక్క ఇప్పటి నుంచి. ప్రత్యేకంగా తీన్మన్మలన దీనిపైన కొట్లాడుతున్నాడని చెప్పేసి ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు పెరుగుతున్న జాయినింగ్స్. పార్టీలో చేరిన ఎల్బీనగర్ సివిల్ ఇంజనీర్ కమ్ బిల్డర్ పన్నాల అజయ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మన్మలన్న, కొండాపూర్కి చెందిన గోనె కృష్ణను పార్టీలోకి స్వాగతించిన టీఆర్పీ అధినేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు. ఇక పిటిషన్ వేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పును అమలు చేయలేదని ఆరోపణలపై సమాధానం ఇవ్వాలి అసెంబ్లీ స్పీకర్కు ధర్మాసనం ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. బీజేపీ చీఫ్గా నితిన్ నబీన్ అధ్యక్షుడిగా ఎన్నిక ఏకగ్రీవమే. ఇవాళ అధికారిక ప్రకటన ఉంటుంది. నబీన్ తరఫున 37 నామినేషన్లు దాఖలైనాయి. నిన్న రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్కు నామినేషన్ పత్రాల సమర్పణ. నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా, గడ్కరీ, తర్వాత యోగి ఆదిత్యనాథ్, ఇటు ధర్మేంద్ర, అటు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర, రిజిజు ఈ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ హేమాహేమీలు అందరూ కూడా హాజరైనరు. బీజేపీకి 12వ జాతీయ అధ్యక్షుడిగా కానున్న నితిన్ నబీన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన బాట చూసుకోరిగా ఆందోళన బాట పడతా ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కనీసం మాకు మా పెన్షన్లు ఏవి, మా బెనిఫిట్స్ ఏవి, మా కథ ఏంది, మా కార్ఖాన ఏంది, ఎన్ని రోజులు రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా మాకు పైసలు ఇయ్యరా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తం కూడా ముట్టడిస్తామని చెప్తున్నారు. ఎక్కడ? బస్ భవన్ దగ్గర, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి బస్ భవన్ దగ్గరికి వెళ్తా ఉన్నారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. వాళ్ళ బాధలు ఇక ఎవరు చెప్తారు? ఇక ప్రభుత్వంలో కలిపేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని ప్రభుత్వం వర్తిస్తాయన్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు దాని మీద? ఈ నెల 21న వీళ్ళంతా 20 రేపు 21న బస్ భవన్ ఎదుట ధర్నా పాల్గొననున్న 6,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు వెల్లడించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కమిటీ రాష్ట్ర ప్రతినిధి పట్టాభి లక్ష్మయ్య ఇక తమ సమస్యలను మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది క్యాబినెట్ కాదు, దండుపాలెం ముఠ. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు సెల్ఫ్ గోల్ అయ్యారు. రేవంత్, భట్టి, వెంకటరెడ్డి తన్నుకొని వాళ్ళే అసలు విషయాన్ని బయట పెట్టేశారు. కాంగ్రెస్లో ఉండి రేవంత్ రెడ్డి టీడీపీ పాట వాడడం విచిత్రంగా ఉంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ. రేవంత్ సీఎంగా ఫెయిల్ అయ్యారు, కాంగ్రెస్ను ప్రజలు నమ్మట్లే అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు చనిపోయినట. మృతుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ దిలీప్ బెంజా, ఇటు 2 AK-47 రైఫిళ్లు, తర్వాత భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్ట. కొనసాగుతుంది సెర్చ్ ఆపరేషన్. మొత్తం మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది పాపం. గ్రీన్లాండ్కు విముక్తి కల్పిస్తాం, రష్యా నుంచి గ్రీన్లాండ్కు ముప్పు 20 ఏళ్లుగా నాటో కూటమి చెబుతున్న డెన్మార్క్ పట్టించుకోలేదు. గ్రీన్లాండ్కు భద్రత కల్పించే సమయం వచ్చేసింది. వైట్ హౌస్ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్షుడు చెప్తున్నట. 23న ట్రంప్తో నాటో సెక్రటరీ జనరల్ భేటీ. దావోస్ WEF సదస్సు వైపు అందరి చూపు. ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంట. కాంగ్రెస్ను బ్రిటిష్ వ్యక్తి స్థాపించిండు. స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ను రద్దు చేయాలన్నది గాంధీ కోరిక. ఆ విషయాన్ని రేవంత్ మర్చిపోయిండు. ముఖ్యమంత్రికి రాజకీయ అవగాహన లోపించింది. స్కిల్ యూనివర్సిటీలో చేరాల్సిన మొదటి విద్యార్థి రేవంత్ అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. నేతలపై కేంద్రానికి రాజకీయ కక్షే. సిరిసిల్ల మెగా క్లస్టర్ ఏర్పాటుకు ఇంత జాప్యమా? తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు మంత్రులున్న దక్కని మెగా క్లస్టర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు బహిరంగ లేఖ రాశాడు. గ్రీన్లాండ్కు విముక్తి కల్పిస్తామని చెప్పేసి ఒకటి ఎవరు ట్రంప్ అంటున్నాడు. విముక్తి కాదు, కలిపేసుకునే కథ అన్నట్టు. లడఖ్లో భారీ భూకంపం వచ్చిందట. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీం నోటీసులు ఇచ్చినట్టుగా ఒక వార్త. ఇది శనార్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు. గడ్డం ప్రసాద్పై బీజేఎల్పీ నేత పిటిషన్. బీఆర్ఎస్ పిటిషన్తో కలిపి ఫిబ్రవరి 6న విచారించాలని చెప్పిందట. 2 కన్ల బాబు, ఒంటి కన్ను వ్యూహం. తెలంగాణలో మళ్ళీ టీడీపీ దుకాణం తెరిచేందుకు ఎత్తులు. బీజేపీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటుగా ప్రయత్నం అంట. నమూనా పరీక్షగా మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ. మంచి ఫలితాలు వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ అంట. రేవంత్ రెడ్డి జెండా. గద్దెల వ్యాఖ్యలు గురువు కోసమేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది నమస్తే తెలంగాణ. అయితే మొత్తం మీద ఇక్కడ చంద్రబాబు చెప్పినట్టుగానే తర్వాత ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డి ఇంటున్నటువంటి కథనాన్ని వేసింది ఎవరు నమస్తే తెలంగాణ. అయితే అక్కడ చేయడం అంటే టీడీపీని మళ్ళీ ఎత్తుకోవడం ఏంటి అని చెప్పేసి ఇట్లా వార్త వేసింది. ఇక సీఎంపై కేసు పెట్టాల్సిందే. అడిషనల్
డీజీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిందట. దిమ్మెల జోలికి వస్తే పుర్రెలు పగులుతాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం హెచ్చరిక. రేవంత్ వ్యాఖ్యలపై వరంగల్ సిపికి ఫిర్యాదు చేసిరట. ఇక సైట్ విజిట్ సీఎం ఫిట్టింగ్ అంట. దీంతో తొలి లబ్ధిదారు రేవంత్ బామ్మర్దే అని చెప్పేసి ఇక్కడ ఎవరు అంటుకున్న బొగ్గు గని ముఖ్యమంత్రి చేతికి మసి అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నాడు. నైని బొగ్గు గనితో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలి. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించాలి. సిబిఐ దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ఇక్కడ ఎవరు హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. ఇక మరో డైవర్షన్ డ్రామా. హరీష్ రావుకు సిట్ నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ. నేడు విచారణకు రావాలనే ఆదేశం. గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే సర్కార్ ఆపుసోపాలు అని చెప్పేసి ఒకటి. కేసులన్నీ పెట్టినా రేవంత్ను బదలమని చెప్పేసి ఇక్కడ మరొకటి. కేటీఆర్ వాటాల కీచులాట. నైని బొగ్గు గనులకు సంబంధించి సైట్ విజిట్ కేంద్రంగా కాంగ్రెస్ స్కాము. సింగరేణిలో ప్రభుత్వ పెద్దల వేల కోట్ల రూపాయల దోపిడీ. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి. కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలు. ఆఫీసులో యూనిఫామ్ ధరించి మహిళతో అసభ్యకర ప్రవర్తన అంట. చూసుకోగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వచ్చినాయి. విచారణకు సిద్ధరామయ్య ఆదేశించిండట. మంత్రులకు నిరసన సేగ. చెన్నూరులో వివేక్ను నిలదీసిన ఏటీసీ భూ నిర్వాసితులంట. ఇక మెగా క్లస్టర్ మంజూరుకు ఎన్నేళ్ళు అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్నాడు. అప్పుడే చేసింటే అయిపోతుండే కానీ మరి. పారిశ్రామిక వాడలపై పర్సెంటేజీ పంజా అని చెప్పేసి పాషమైలారంలో 27 కోట్ల రూపాయలు వసూలు చేసిన కాంగ్రెస్ నేత. వర్గల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరో లీడర్ కలెక్షన్ అంట. చౌటుప్పల్లో ఫ్యాక్టరీ ఓనర్లకు ఎమ్మెల్యే బెదిరింపులు. మల్కాపూర్ నుంచి మనోహరాబాద్ దాకా సేమ్ సీన్. కాంగ్రెస్ నేతల ధాటికి వణుకుతున్న యజమానులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఈ 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఎవరు కూడా మాట్లాడతలేరు. ఏ పేపర్లో కూడా రాస్తలేరు. ఏ టీవీలో కూడా చెప్తలేరు. కారణం ఏంటి అంటే అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు దీని మీద ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధానంగా అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల్లో 42% ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది అప్పుడు రాసుకొచ్చినటువంటి మాట. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇవి కూడా స్థానిక సంస్థల ఎన్నికలే. అయినా కానీ దీని గురించి సరే కనీసం మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే మాట్లాడితే మీద పడుతుందని. ఇక్కడ అధికార పార్టీ మాట్లాడతలేదు. అటు కనీసం మరి ప్రతిపక్షాలన్నా మాట్లాడితే అడుగుతాయా అంటే మీరు హామీ ఇస్తారు కదా ఏమైందని చెప్పేసి అడుగుతారా అంటే వాళ్ళు కూడా అడుగుతలేరు. కారణం ఏంటంటే ఎవరికి ఇష్టం లేదన్నమాట. కానీ ప్రజలు అత్యధిక ప్రజలైనటువంటి అంటే మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు 60%. 60% ఉన్నటువంటి బీసీలు ఇటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 90%. ఈ 90% ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి మన గురించి మనమే మాట్లాడుకోవాలి. మన గురించి మనమే వేసుకోవాలి. ఏ పార్టీ ఎంత టికెట్లు ఇస్తుంది ఏం కథ పార్టీ పరంగా కూడా మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తారా పీటీ పరంగా ఇస్తారా ఏం కథ పరంగా ఇస్తారో మొత్తం కూడా లెక్క తేలాల్సిన అవసరం ఉన్నది. దానికోసం 100% లెక్క క్లియర్ అయ్యేదాకా మన ఓటుని ఆయుధంగా బరాబర్ గుద్దాలి. లెక్క ఈ బీసీలకు ఇస్తేనే లెక్క, లేకపోతే చూస్తామని చెప్పేసి అంటే బరాబర్ సెట్ అవుతుంది. వాళ్ళు నిలబడడానికి కూడా భయపడతారు. అప్పుడు ఇవాళ